మంచి ఒక ప్రార్థనా సమయాన్ని మనం గడిపి ఉన్నాం. దీర్ఘ దర్శనాలు ప్రార్థన చేయడానికి ఇవ్వబడుతూ ఉన్నాయి. దానిని దాటి ఆ మాటలు ఇతరులను హెచ్చరించడానికి ఇవ్వబడుతూ ఉన్నాయి. అప్పుడు దేవుని యొక్క దీర్ఘదర్శన మాటలను గమనించి పరిశీలించి దాని గురించి ప్రార్థన చేయడం అనేది మన బాధ్యత. అందుకే మనం ఇంత సమయం ప్రార్థన చేశాం. ఇదే విధంగా సాధారణంగా ఉండే సమస్యలు ఉన్నాయి. మొదటి భాగంలో ఆ సందేశం అందులో చెప్పబడిన దాంట్లో సాధారణంగా ఉండే ఒక సమస్య, లోక సంబంధమైన లోకం సంధించే ఒక సమస్య, అంతరిక్షంలో చెత్త. అంతరిక్షంలో తేలుతూ ఉండే చెత్తను గురించి మనం ఒక ప్రార్థన పనిపెట్టి ఉన్నాం. ఇదే విధంగా అనేక కార్యములు సమాజంలోనూ సరే, ప్రభుత్వంలో అయినా సరే, దేవుని యొక్క బిడ్డల మధ్యలో సరే, సంఘంల మధ్యలోనూ సరే, ఆత్మ సంబంధమైన కార్యాలను సరే, సాధారణంగా మనం ప్రార్థన చేయాల్సిన అనేక ఆపదకరమైన కార్యాలు ఉన్నాయి. అందులో కొన్ని కార్యాలన్నింటినీ సేకరించి 2010వ సంవత్సరంలో నేను రాసే యేసు ధ్వని అనే పత్రికలో ఒక ఆరంభ సూచికగా అది రాస్తూ వచ్చాను. అందులో చూస్తే పూర్తిగా మన చుట్టూ జరుగుతున్న భయంకరమైన కార్యాలు, అందులో దేని గురించి మనం ప్రార్థన చేయాలి, ఇటువంటి విషయాలు అనేకములు అందులో ఉన్నాయి. ఆ భాగానికి పేరేటో తెలుసా? ప్రార్థన చేద్దాం రండి. ఈ దినాల్లో మనం టీవీలో చూస్తుంటాం, యూట్యూబ్లో కూడా ప్రోగ్రామ్ చూస్తుంటాం. నేను కూడా వారంలో 4 సందేశాలు ఇస్తున్నాను ప్రార్థన చేద్దాం రండి అనే దాంట్లో. కానీ ప్రార్థన చేద్దాం రండి అనే పేరు 2010వ సంవత్సరంలో నా పత్రికలో ఈ ఆరంభ సూచికగా ప్రార్థన చేద్దాం రండి అనే పేరు మీద ఆరంభ సూచికలు. ఇవి దీర్ఘదర్శనాలు కాదు, సమాజంలో ఉన్న కంటికి కనిపించని సమస్యలు. అంతరిక్షంలో చెత్తను గురించి మనం ఎలా చదివాం, అదేవిధంగా కనిపించబడని సమస్యలు. ఈ సమస్యలు ఏ విధంగా సమాజంలోనికి ప్రవేశించి కార్యాలు చేస్తున్నాయి, దీని గురించి మనం ఏ విధంగా ప్రార్థన చేయాలి అనే విషయాల గురించి రాయబడిన పుస్తకం. వీటన్నిటినీ కలిపి 2013వ సంవత్సరంలో ప్రార్థన చేద్దాం రండి అనే శీర్షికన ఒక పుస్తకంగా నేను ప్రచురణ చేశాను. మొదటి ప్రతిలో మీరు చూసినట్లయితే 2013వ సంవత్సరం మొదటి ప్రతి 3000 కాపీలు ప్రచురణ చేయబడి, అది చాలా వేగంగా 2015 జనవరి లోపలే వాటి యొక్క ప్రతులన్నీ అమ్మబడి, తర్వాత 2వ ఎడిషన్ జనవరి 2015, 3వ ఎడిషన్ 2016, ఇలా చాలా ఎడిషన్లో ఈ పుస్తకం ప్రింట్ అయింది. ఈ పుస్తకంలో ఒక్కొక్క మన చుట్టూ జరుగుతున్న సమస్యల గురించి కార్యాలు రాయబడ్డాయి. అందులో చూస్తే వాటి గురించి సంపూర్ణ వివరణ ఉంది. మంచి కార్యాలు, ఆ పాయింట్స్ని బట్టి దీన్ని పెట్టుకుని మనం దేని గురించి ప్రార్థన చేయాలి అనే ప్రార్థనా విన్నపములు చెప్పబడ్డాయి. ఇందులో చూడండి చాలా కార్యాలు ఉన్నాయి. అందులో మొదటి పాయింట్ ఈ విధంగా ఉంది: ఆకాశం ఎగురుదాం రామ్. సాతాను ఎటువంటి అబద్ధమైన అనుభవాలు ఇస్తూ ఈ దినాల్లో యవ్వనస్తులను తన వైపు ఆకర్షిస్తున్నాడు అనే విషయం గురించి, బయటికి కనిపించిన కార్యాల గురించిన ఒక విషయం. మతం అనే ముసుగులో, ఆత్మీయత అనే ముసుగులో ఆ ఆత్మను తీసుకుని వచ్చి వాటిని ఆరాధించడం, వాటితో మాట్లాడడం, ఆత్మలు అవిచ్చే అనుభవాలని కొన్ని అనుభవాల గురించి చెప్తూ మనకి ఒక మధ్యస్థం కలుగు చేయడం, ఒక వంచన. ఇది ఈ విధంగా పనిచేస్తుంది అనే దాని గురించి ఒక విషయం డేటాస్తో ఉందండి, ఎక్కడెక్కడ జరుగుతుందనేది. తర్వాత 2వ శీర్షిగా అమ్మబడే పరిచర్యలు. చూడండి, 2010లోనే రాశాను. ఈ లోకం అంతటిలో ఈ పరిచర్యలను ఏ విధంగా వెలకి మాట్లాడుతున్నారు, ఈ వెల మాట్లాడేది ఎవరు, దానివల్ల వారికి ఏంటి లాభం. ఈ దినాల్లో మనం చాలా పరిచర్యలు చూస్తున్నాం. ఆ పరిచర్యల యొక్క అందులో ఉండే ఆ ప్రజలకు వారు ఖర్చు పెట్టే ఖర్చుకు సంబంధమే ఉండదు. సంఘంలో 500 మంది ఉంటారు, కానీ ఆ సంఘంలో ఉండే వ్యక్తులు 500 కోట్లకి సంఘాన్ని కడతారు. అది ఖచ్చితంగా వీరిచ్చిన డబ్బుల ద్వారా కట్టింది కాదు. అది వేరే ఎవరో వీరిని వెలకి మాట్లాడి, వీరికి ఎవరో డబ్బులు ఇచ్చి వీరిని మార్గం తప్పింపజేస్తారు. ఎవరు ఈ కార్యాలు, ఈ వెల కట్టేది ఎవరు? ఈ విధంగా వెల కడితే వారికేంటి లాభం, వారు దీని మూలంగా ఏం సాధించాలని అనుకుంటున్నారు అనే దాని గురించిన ఒక వివరణ, దానికి చేయాల్సిన యొక్క ప్రార్థన విన్నపములు అందులో ఉన్నాయి. 3వ కార్యం చూడండి, మనుష్య దేవుళ్ళు.
ఈ దినాల్లో చూస్తే అకస్మాత్తుగా ఒక వ్యక్తి నిలబడి వారిని మొదటగా స్వామిగా పరిచయం చేసుకుంటారు. తర్వాత వారిని దేవుడని చెప్తూ ఉంటారు. అటువంటి ఆచారాలు ఇండియాలో మాత్రమే కాదు, అనేక దేశాల్లో ఇవి జరుగుతూనే ఉన్నాయి. దాని గురించిన ఆ యొక్క సందేశం వివరణ ఉంది. యవ్వనస్తులకి ఇవ్వాలా అనే ఒక విషయం ఉంది. ఇలా అనేక విషయాలు ఒక సందేశాన్ని పూర్తిగా అర్థం చేసుకొని, మన చుట్టూ జరుగుతున్న భయానక కార్యాలు అర్థం చేసుకుని, వాటి గురించి ప్రార్థన చేయాల్సిన ప్రార్థన విన్నపములతో ఉంచబడిన ఒక ఉపయోగపడే పుస్తకం. ప్రార్థన మూలంగా సాధించగలం, ప్రార్థన మూలంగా మనల్ని మనం కాపాడుకోగలము, లోకంలో వచ్చే భయంకరములను తగ్గించవచ్చు, అడ్డగించవచ్చు అని నమ్మేవారు ఖచ్చితంగా కొని చదవాల్సిన పుస్తకం. ప్రార్థన చేద్దాం రండి. ఈ పుస్తకం మళ్ళీ ప్రచురణ చేయబడి అమ్మకానికి సిద్ధంగా ఉంది. మీకు ఆ పుస్తకం కావాలి అంటే మీరు మన పుస్తకశాలను సంప్రదించవచ్చు, లేకపోతే కార్యాలయాన్ని సంప్రదించవచ్చు. అక్కడికి ఫోన్ చేసి మీరు మాట్లాడితే కొరియర్ లేకపోతే తపాలా మూలంగా మీకు ఎటువంటి డ్యామేజ్ లేకుండా వేగంగా మీకు అది పంపుతారు. అలా కాకుండా మీరు వేరే విధంగా కూడా కొనాలి అంటే మన అన్ని పుస్తకాలు అమెజాన్ మరియు ఫ్లిప్కార్ట్ ఇటువంటి ఆన్లైన్ స్టోర్లో అమ్మడానికి ఉంచారు. వాటిని కూడా మీరు కొని ఉపయోగించుకోగలరు. క్రమంగా మీరు ఇటువంటి పుస్తకాలను కొని చదవండి. మనం ప్రార్థన చేయాల్సిన కార్యాలకు, తెలుసుకోవాల్సిన కార్యాలకు ముఖ్యత్వం ఇవ్వండి. ఎందుకంటే దేవుని యొక్క రాకడ సమీపం అనేది అర్థం చేసుకోండి. సరే, ఇప్పుడు మనము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించబోతూ ఉన్నాం. గతసారి మనం గత వారం మనం సంధించినప్పుడు చాలా ముఖ్యమైన కార్యాన్ని ధ్యానించడం మొదలుపెట్టాం. కానీ మనకు అధికమైన సమయం లేకపోవడం వల్ల దాని గురించి మిగతా ఉన్న కార్యాలను వచ్చే వారం ధ్యానిద్దాం అని నేను మీకు మాట ఇచ్చాను. కాబట్టి ఆ విషయాన్ని మనం ఈరోజు ధ్యానించబోతున్నాం. గత వారం ఏం ధ్యానించామో తెలుసా? మీకు జ్ఞాపకమే ఉంటుంది, ఎందుకంటే మీరు మీ నోట్బుక్లో రాసుకుని ఉంటారు. చూడండి ఏం రాయబడింది. 1 పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వాక్యం. అందులో ఏం చెప్పబడిందంటే, న్యాయ తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభమగు కాలం వచ్చి ఉన్నది. అది మన యొద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమవును అని అడుగుతూ ఉన్నారు. అప్పుడు దేవుని యొక్క కోపం 2 విధాలుగా ఇక్కడ చెప్పబడుతూ ఉంది. ఒకటి, సాధారణంగా అందరి ప్రజల మీద, మానవాళి మీదకి వచ్చే దేవుని కోపం. వీరు తమ యొక్క మార్గాలను పాడు చేసుకుని, వారి ఇష్టానికి వారు నడుచుకుని, సోదొమ గొమొర్రాలో నివసించిన వారి వలె, లోతు యొక్క కాలంలోని ప్రజల వలె, నోవాహు యొక్క కాలంలోని ప్రజల వలె వారు మనసుకు నచ్చినట్లు జీవించే ఆ సమయంలో దేవుని యొక్క కోపం మనుషుల మీద రగులుకొని, అందరి మీద యొక్క కోపం రగులుకొని ఒక కాలం ఉంది. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 15 నుండి 17 వరకు ఆ కోపాగ్ని యొక్క దినముల గురించి మనకి చెప్పబడింది. గొప్ప గొప్ప ఐశ్వర్యవంతులు, ధనమున్నవారు, వసతులు ఉన్నవారు, సైన్యాన్ని కలిగి ఉన్నవారు, మంత్రులు, అధికారులు, వీరందరూ వెళ్ళి బండచాటును దాక్కుంటారట. బండలు చూసి చెప్తారట, మా మీద పడి మమ్మల్ని దాచివేయండి, గొర్రెపిల్ల యొక్క ఉగ్రత వచ్చింది, ఇందులోనే మమ్మల్ని ఎవరు కాపాడుతారు? అప్పుడు ఇప్పటివరకు వీరు కనిపెట్టిన విషయాలు, వీరి యొక్క విజ్ఞానం, వీరి యొక్క సైన్యం, వీరి యొక్క బాంబులు, వీరి యొక్క డైనమైట్, ఏ విషయాలు వీరిని కాపాడలేవు. ఎందుకంటే దేవుడి యొక్క కోపాగ్ని ఆ విధంగా ఉంటుంది అని చెప్పబడింది. ఆ కోపాగ్ని యొక్క దినము శీఘ్రంగా వస్తుందట. కీర్తనల గ్రంథం 2వ అధ్యాయంలో చివరి వాక్యాన్ని మీరు చదివి చూస్తే, కుమారుడు కోపపడకుండానట్లు, త్రోవ తప్పి మీరు నశించిపోకుండా ఉండనట్లు ఆయనను హత్తుకొనిడి. కొంతకాలంలో ఆయన యొక్క కోపం మండించబడబోతుంది, ఆయన్ను ఆశ్రయించే వారందరూ ధన్యులు అని రాయబడింది. అప్పుడు దేవుని యొక్క కోపాగ్ని వచ్చి ఒక సమయం ఉంది. ఇందులో ఆయన ఏం చెప్తున్నారంటే, ఇందులో సాధారణంగా లోకం మీద వచ్చే ఆ కోపాగ్నికి రావడానికి ముందు వర్షం కురియడానికి ముందుగా, చిరుజల్లులు పడే రీతిలో, లేకపోతే ఉరుములు మెరుపులు వచ్చే రీతిలో, ఒక ఉరుము పడ్డానికి ముందుగా ఒక మెరుపు మెరిసినట్లు ఈ భయంకరమైన కార్యం రావడానికి ముందుగా దేవుడి యొక్క ఇంటిలో దేవుడు తన యొక్క న్యాయ తీర్పుని, కోపాగ్నిని కుమ్మరించడం మొదలు పెడతారు.
అప్పుడు అక్కడ రావడానికి ముందుగా మొదట దేవుని యొక్క ప్రజల దగ్గరికి ఆ కోపాగ్ని వస్తుంది. ఎందుకు అలా అని అడిగితే, దేవుని యొక్క బిడ్డలు దేవుని విడిచిపెట్టి వారు దేవుని యొక్క పేరుని చెప్తూ దేవుడికి విరోధమైన కార్యాలు చేయడం వల్ల దేవుడు అప్పటి వరకు ఒప్పికతో ఉంటారు. ఈరోజు మారు మనసు పొందుకుంటాడు, అప్పుడు పొందుకుంటాడని. కానీ వారు దానిని అలక్ష్యం చేయడం వల్ల దేవుని యొక్క కోపాగ్ని మొదటగా వారి యొక్క ఇంటిలో, ఆయన ప్రజల మధ్యలోకి వస్తుంది అనే ఒక హెచ్చరిక మాటను చెప్తూ ఉన్నారు. అప్పుడు ఈ లోకంలో అంత్యదినాల భయంకరమైన కార్యాలు రావడానికి ముందుగా ఆ కాలం నియమించబడ్డానికి ఒక కాలం నియమించబడి ఉంది. సంఘములో ఒక శుద్ధీకరణ, ఒక కోతకాలం, ఒక కోపాగ్ని, ఒక నాశనం దేవుని యొక్క ప్రజల మధ్యలో, సేవకులకి మధ్యలో ఇవన్నీ రాబోతున్నాయి. ఇప్పుడు ఇంత చేస్తున్నారని మీరు చెప్పవచ్చు. వారు మారు మనసు పొందుకోవడానికి దేవుడు ఓపికతో వేచి ఉన్నారు. మనం దాన్ని అలక్ష్యం చేసి దాన్ని త్రోసివేస్తే ఇక రాబోయే దినాల్లో మొదట వచ్చే న్యాయ తీర్పు దండన అనేది దేవుని యొక్క ఇంటిలోనే ఆరంభమవుతుందని వాక్యం చెప్తుంది. దేవుడు తన యొక్క ప్రజలు అని వారు చేసే తప్పిదములను పట్టించుకోకుండా ఉండేవారు కాదాయన. మీకు తెలుసు, ఆయన నీతిగల న్యాయాధిపతి. ఆయన యొక్క న్యాయములు ఎప్పటికీ సత్యములై ఉన్నాయి. తప్పు చేస్తే ఎవరైనా సరే దండనే. మోషే కన్నా ఎవరైనా గొప్పవారుగా ఉండగలరా? మీలో ఒకరు దీర్ఘదర్శి ఉంటే నేను వాడికి దర్శనములు కళ్ళ ద్వారా బయలుపరిచి వాడితో నేను మాట్లాడతాను. కానీ నా దాసుడైన మోషే అటువంటి వాడు కాదు. నా ఇంటిలో ఎన్నటికీ నమ్మకమైన వాడు. కాబట్టి వాడితో నేను మాట్లాడితే రహస్యంగా కాదు, నేను ముఖాముఖిగానే మాట్లాడతానని చెప్తూ ఉన్నారు. అప్పుడు అటువంటి రీతిలో దేవునితో ఒక దగ్గర సహవాసాన్ని కలిగి ఉండి దీర్ఘదర్శులందరికీ ఒక మాదిరిగా ఉండిన ఒక మోషే, ఆయనకంటే గొప్ప వ్యక్తిని మనం చూడగలమా మనుషుల్లో? అటువంటి ఒక మోషే ఒక తప్పిదం చేసేటప్పుడు బండను చూసి దేవుడు మాట్లాడమని చెప్పినప్పుడు ఈయన మొదట చేసింది మనసులో పెట్టుకుని బండని కొట్టడం మొదలుపెట్టారు. ఆ కోపం దేవుడికి కలిగి, ఎందుకు ఈయన ఎన్ని సంవత్సరాలు వయసైన కాలంలో ఇన్ని లక్షల మందిని నడిపించి ప్రతిదినం పాటలు పడి ప్రతిదినం కష్టపడి 40 సంవత్సరాల అరణ్యంలో నడుచుకుంటూ వచ్చి చివరిగా దేన్ని పొందుకోవడానికి పోరాడారో అది నువ్వు పొందుకోలేవు అని దేవుడు దండిస్తూ ఉన్నారు. అంతగా గొప్ప మంచి బంధంలో ఉన్న వ్యక్తి, అంత పరిచర్య చేసిన ఒక వ్యక్తి ఒక తప్పిదం చేసేటప్పుడు ఆయన మోషే అని చూడరు, సొలొమోనుని కూడా చూడరు, దావీదుని కూడా చూడరు. దావీదు నా హృదయానుసారి అని చెప్పిన దేవుడే దావీదు బెర్షెబాతో పాపం చేసినప్పుడు వాని కుమారుని చంపివేస్తున్నాడు. అప్పుడు ఇదే విధంగా దేవుడు తన యొక్క బిడ్డలుగా ఉన్నా సరే వారు చేసే తప్పిదములను బట్టి వారి మీద కోపం కలిగి వారి మీద తన యొక్క దండలను, న్యాయ తీర్పుని ప్రకటిస్తూ ఉన్నారు. అప్పుడు దేవుని యొక్క బిడ్డల మీద కోపం రావడానికి, దేవునికి కోపం కలిగించే కార్యములు అవి ఏంటనేవి అనేది గతసారి మనం కలిసినప్పుడు ధ్యానించడం మొదలుపెట్టాం. అందులో చాలా కార్యములు దేవుని యొక్క పిల్లలే, కానీ దేవుని యొక్క పిల్లలుగా ఉండడం బట్టి అవి దొంగిలించిన వస్తువులుగా మీరు లెక్క పెట్టక, మీ ఇష్టానుసారం మనమంతా దేవుని యొక్క పిల్లలము, పరిచర్య చేస్తున్న వారు, అభిషేకించబడిన వారు. కొంతమంది చెప్పడం విని ఉన్నానండి, నాలో ఉండే అభిషేకం ఎటువంటిదో తెలుసా, కాల్చివేస్తానని చెప్తారు. అప్పుడు ఈ విధంగా ఉంటున్నాం, మనం దేవునికి దగ్గరగా ఉంటున్నాం అని చెప్పి గాల్లో ఊగిసలాడకండి. కొన్ని కార్యాలు చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఇంతకుముందు దేవుని వల్ల పిలువబడి నడిపింపబడిన దేవుని యొక్క బిడ్డలుగా ఉన్నా సరే, దేవుని యొక్క దేశమైనా సరే, వారు కొన్ని పాపములు చేసినప్పుడు దేవుడు వారిని దండించారు, వారిని నాశనం చేశారు. ఇవన్నీ మనకి దృష్టాంతంగా పెట్టబడి ఉన్నాయని పౌలు మనకు ఒక హెచ్చరిక మాటను మనకి ఇస్తూ ఉన్నారు. అదే మనం గతసారి చదివాము. ఏ విషయాలు దేవునికి ఇష్టము కానివి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో మనం చదివినప్పుడు, అయితే వారిలో ఎక్కువ మంది 5వ వాక్యంలో చదువుతున్నా, దేవుని యొక్క ప్రజలుగా ఉన్నా సరే వారి ఎడల వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయిరి గనుక అరణ్యంలో సంహరింపబడిరి. దేవునికి ఇష్టంగా లేదంటే అర్థమేంటి? ఆయనకి ఇష్టం లేని కార్యాలు వీరు చేశారు అని అర్థం. కాబట్టి దేవుడికి మీరు ఇష్టమైన కార్యాలు చేయండి, దేవునికి ఇష్టం లేని కార్యాలు ముట్టకండి అని ఆయన హెచ్చరిస్తూ ఉన్నారు.
రెండో కార్యం చెప్తున్నారు 6వ వాక్యంలో. 1 కొరింథీయులు 10:6వ అధ్యాయంలో, వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశించకుండానట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి అని చెప్తూ ఉన్నారు. అప్పుడు ఒకటి, దేవుడికి ఇష్టం లేని కార్యాలు చేయడం. రెండవది, మన యొక్క ఇచ్చలను నెరవేర్చే కార్యాలు చేయడం. 7వ వాక్యంలో చెప్పబడుతుంది, జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి. ఆటలాడడం అంటే అర్థం ఏంటి? ఆటపాటలు. ఆటపాటలు ఈ దినాల్లో చూస్తే అంత్య దినాల్లో ఆటపాటలే మనుషుని యొక్క జీవితంలో చాలా నింపబడి ఉండడం చూస్తున్నాం. అన్నీ ఆటపాటలే. ఆ ఆటపాటలు కోరుకునే యొక్క మనస్తత్వం ఉండడం వల్ల దేవుని యొక్క సంఘములోనికి, దేవుని యొక్క పిల్లల మధ్యలోనికి ఈ ఆటపాటల్లోనికి ప్రవేశిస్తూ ఉన్నాయి. అందుకే ఆరాధనలో ఆటపాటలు, ఆరాధన ఉత్సవాలు అనే పేరు ఇప్పుడే మనం వింటూ ఉన్నాం. ఈ విధంగా కొనియాడటం, తర్వాత నాట్యం ఆడడం, పొగ వేయడం, ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. ఇవన్నీ దేవునికి హేయమైన కార్యాలు. వాక్యం చెప్తూ ఉంది, వారు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి. అంటే ఆటపాటలకు మొదటి స్థానం ఇచ్చారు, ముఖ్యత్వాన్ని ఇచ్చారు అని రాయబడిన ప్రకారం ఇటువంటి వారిలో కొంతమంది విగ్రహ ఆరాధికుల అయినట్టుగా మీరును ఉండకుడి అని చెప్తున్నారు. తర్వాత 8వ వాక్యంలో చెప్తున్నారు, వారిలో కొంతమంది, దేవుని యొక్క బిడ్డల్లో కొంతమంది వ్యభిచరించి ఒకే దినమున 23,000 మంది కూలిపోయారు. అదేవిధంగా మనము వ్యభిచరింపక యుందుము. దాని తర్వాత చెప్తూ ఉన్నారు, వారిలో కొందరు ప్రభువును శోధించి సర్పముల వలన నశించిరి. అదేవిధంగా మనమును ప్రభువును శోధింపక యుందుము. తర్వాత చెప్తున్నది, వారిలో కొంతమంది సనుగుకొని సంహారం మూలంగా సంహారకుని చేత నశించిపోయిరి. అదేవిధంగా మీరును దేవుని సనుగుకొనకుడి. ఇవన్నీ దృష్టాంతములుగా వారికి సంభవించును, వారికి జరిగిన విషయాలు. ఇవి మనకు బుద్ధి కలుగుటకే వ్రాయబడియను. అదే దృష్టాంతం. యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై ఇవి వ్రాయబడి ఉన్నాయి. రాయబడిన వాక్యంలోని ముఖ్యమైన భాగాన్ని చూపిస్తూ ఉన్నారు. అంత్య దినాల్లో ఉన్న మీకు, మిమ్మల్ని మేల్కొనిపేందుకు ఒక హెచ్చరిక ఇవ్వడానికి ఈ భాగం మన నిమిత్తం రాయబడి ఉంది. అప్పుడు దీంట్లో మనం జాగ్రత్తగా ఉండాలి. దేవుడికి కోపం కలిగించే కార్యాలు, దేవునికి ఇష్టం లేని కార్యాలు చేయడం, దుష్ట కార్యాల మీద ఇచ్చ కలిగి ఉండటం, ఆటపాటలకు అవకాశం ఇవ్వడం, విగ్రహ ఆరాధకుల వలె విగ్రహారాధన చేయడం, వ్యభిచరించడం, పరీక్షించడం, సనుగుకుంటాం, ఇవన్నీ చెప్పబడ్డాయి. ఇందులో మనం చూసాం దేవునికి ఇష్టమైన కార్యం అంటే ఏంటి, ఇష్టం లేని కార్యాలు ఏంటి అనే దాని గురించి మనం గతసారి సంధించినప్పుడే చూసాం. తర్వాత మనం చూసేది ఇచ్ఛ. ఆ ఇచ్ఛలో కార్యాన్ని చెప్తూ ఉన్నారు. దుష్ట కార్యములను ఇచ్చించారు. ఇచ్ఛలో సాధారణమైన కార్యం నిమిత్తం కూడా మనకి ఇచ్ఛ కలగవచ్చు. అది సాధారణమైన కార్యం. నేను గతసారే చెప్పి ఉన్నాను, అది న్యాయ విరుద్ధమైన కార్యం కాదు. కానీ దాని మీద మనకు ఒక ఆశ కలుగుతుంది. ఒక నగ, ఒక కారు, ఒక బంగ్లా, చాలా డబ్బులు సంపాదించాలి. ఇవన్నీ ఇల్లీగల్ ఏమిటి కాదు. నగలు కోరుకోవడం ఇల్లీగల్ కాదు. కానీ దాన్ని ఆశించడం అనేది చూడండి, అది ఉంటేనే అవుతుంది. అది లేకపోతే నా యొక్క జీవితమే లేదు అన్నట్లుగా, అది కొనలేని, సంపాదించలేని స్థితిలో కూడా మనం దాని మీద కలిగి ఉండే అపరిమితమైన ఆశ ఉంది చూడండి. అది సాధారణమైన వస్తువు మీద ఆశ కలిగి ఉన్నా అది ఇచ్చ అనే లెక్కలోనికి వస్తుంది. దాని గురించి చెప్పేటప్పుడే ఇశ్రాయేలు సాధారణమైన విషయం, భుజించే ఆహారం నిమిత్తం దాని మీద ఇచ్చని వారు కలిగి ఉన్నారు. వారి యొక్క నోటిలో ఆహారం ఉండేటప్పుడే దేవుడు వారిని దండిస్తూ ఉన్నారు అని గతసారి మనం వాక్యాన్ని చదివి ఉన్నాం. చూడండి, సంఖ్యాకాండం 11వ అధ్యాయం 4-5. వారు ఆశించినది, కీర్తనల గ్రంథం 78వ కీర్తన 29 నుండి 31 వరకు వారు ఆశించిన దాన్ని బట్టి దండించబడ్డం, ఈ విషయాలు చెప్పబడ్డాయి. ఇది న్యాయమైన కార్యాలకు. రెండవది ఒక ఇచ్చ ఉంది. ఈ ఇచ్చ ఏంటంటే దుష్ట కార్యాలను ఆశించడం. ఇవన్నీ ఇల్లీగల్, చట్టానికి వ్యతిరేకమైనవి దుష్ట కార్యాలు. వాటి మీద మనకు ఒక ఇచ్చ.
వాటి మీద మనకు అపరిమితమైన ఆశ. అప్పుడు అవి ఏంటేంటి ఉన్నాయని అడిగితే వాక్యం చెప్తుందంటే, అసహ్యం కలిగించే హేయ కార్యములు, ద్వేషించబడేవి. మనం ఆశపడేది ఏదైనా ఇతరులతో బయటికి పంచుకోలేనటువంటి హేయమైన కార్యాలు. ఇవన్నీ దుష్ట కార్యాలను ఆశించడం. కొన్ని ఇల్లీగల్గా ఉంటాయి. గంజా తాగాలి, అబిన్ తాగాలి, బ్రౌన్ షుగర్ తాగాలి, తీసుకోవాలి. ఇటువంటి కార్యాలు, హత్య చేయాలి, ఎవరినైనా హత్య చేసి ఆ రక్తాన్ని చూడడంలో సంతోషం. ఇటువంటి ఒక దుష్ట ఇచ్చలు కొంతమందికి ఉన్నాయి. ఈ దుష్ట ఇచ్చలు దేవుని యొక్క దృష్టిలో హేయమైనవి. అవి భయంకరమైనవి కూడా. హెజ్కేల్ గ్రంథం 11వ అధ్యాయం 21వ వాక్యం ఈ విధంగా చెప్పబడుతుంది. ఆయనను అసహ్యమైన ఏ కార్యములు ద్వేషించబడే వారి హృదయం యొక్క ఇచ్ఛను బట్టి ఎవరైతే నడుస్తూ ఉంటారో, మొదట ఇశ్రాయేలు కలిగి ఉన్న ఇచ్ఛను చూడండి. అది బయటికి చెప్పొచ్చు, ఎవరు చీ అని చెప్పరు. ఉల్లిపాయలు జ్ఞాపకం చేసుకుంటున్నాం, తెల్లగడ్డలు జ్ఞాపకం చేసుకుంటున్నాం, ఆహారం జ్ఞాపకం చేసుకుంటున్నాం, ఐగుప్తులు దొరికిన జ్ఞాపకం చేసుకుంటున్నాం. దీన్ని ఎవరైనా చీ అంటారా? కానీ దుష్టమైన హేయమైన కార్యాలు ఇచ్చిస్తున్నారు చూడండి, అది బయటికి చెప్పలేము. అటువంటి అసహ్యమైన కార్యాలు, చీ అనే అసహ్యమైన కార్యాలు హెజ్కేల్ చాలా స్పష్టంగా చెప్తున్నారు 11:21లో. చీ అనే అసహించుకునే కార్యాలు, హేయమైన కార్యాలు వారు మనసుకు నచ్చిన రీతిలో ఎవరైతే నడుస్తూ ఉన్నారో వారి ప్రవర్తన ఫలమును వారి తల మీద మోపుతాను అని ప్రభువైన యెహోవా సెలవిస్తూ ఉన్నారు. అప్పుడు ఇటువంటి ఇచ్చలు ఏదేదో వస్తున్నాయంటే పద్ధతి లేని పాపపు ఇచ్చలు, పద్ధతి లేని పాపపు ఇచ్చలు. రోమీయులకు రాసిన పత్రిక 1:26లో మనం చదివినాం. అది దేవుణ్ణి తెలుసుకుని దేవునికి మహిమ చెల్లించకపోవడం వల్ల దేవుడు వారిని తుచ్చమైన అభిలాషలకు వారిని అప్పగించెను. అందువల్ల వారు స్వాభావికమైన ధర్మాన్ని విడిచి స్వాభావిక విరుద్ధమైన ధర్మం అనుసరించారు, తప్పైన కార్యాలు చేశారు. ఇది నెల మనం చూస్తున్న చాలా స్థలాల్లో జరుగుతుంది. చిన్నపిల్లని అపహరిస్తూ ఉన్నారు. చిన్నపిల్లను తప్పైన కార్యాలకు, వ్యభిచారానికి ఉపయోగిస్తూ ఉన్నారు. ఇటువంటి ఆలోచనలు వారికి ఈ విధంగా కలుగుతాయి అనేది మనం అసలు ఆలోచించలేము. ఇవన్నీ చూస్తే దేవుడికి హేయమైన కార్యాలు. రెండవది చెప్తుంది దురాశలు, ఒక దుర్మార్గమైన ఆశలు. ఆ దురాశలు అనుసరించి శరీరమును అవమానపరుచుకోవద్దు. మీ శరీరం దేవుడు నివాసముండే ఆలయం. దురాశలను అనుసరించి శరీరమును అవమానపరుచుకోకుడి. రోమా 13వ అధ్యాయం 14వ వాక్యం. శరీర ఇచ్చలు నెరవేర్చుకున్నటకు శరీర విషయమై ఆలోచన చేసుకొనుకుడి, ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకొనుడి. అప్పుడు మిమ్మల్ని చూసినట్లయితే దేవుణ్ణి చూడగలగాలి. తర్వాత మోహపు ఇచ్చలు, ఇవన్నీ దురాశలు. తర్వాత ఒక ఇచ్చ ఉంది, ఇది సాతాను యొక్క ఇచ్చ. ఒకటి సాధారణమైన ఇచ్చ, రెండవది తప్పైన కార్యాల మీద కలిగే ఇచ్చ, మూడవది సాతాను యొక్క ఇచ్చను మీ మూలంగా లేకపోతే మనుషుల మూలంగా వాడు నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తాడు. దీనికి పేరు సాతాను యొక్క ఇచ్చ. ఆ సాతాను యొక్క ఇచ్చ ఏంటని అడిగితే యోహాను సువార్త 8వ అధ్యాయం 44లో చెప్పబడింది. మీరు మీ తండ్రి యొగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలను నెరవేర్చ గోరుచున్నారు. మీరు మీ తండ్రి యొగు అపవాది సంబంధులు. మీరు మీ తండ్రి దురాశ అంటే ఎవరిది ఆశ? సాతాను యొక్క దురాశను నెరవేర్చడానికి మనసు కలిగి ఉన్నాడు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడై ఉన్నాడు. వాడు అబద్ధమానప్పుడు తన స్వభావం అనుసరించే మాట్లాడును అని యేసు చెప్తూ ఉన్నారు. అప్పుడు ఈ సాతానుకు ఒక దురాశ ఉంది. సాతాను యొక్క ఇచ్చలు మనం అనుకునే విధంగా సాధారణమైన ఆశలు కాదు. ఆ ఇచ్చలు అన్నీ వేరే లెవెల్ ఆశలవి. ఆ దురాశలను ఎవరైతే మనుషులు వాడికి అవకాశం ఇస్తూ ఉన్నారో వారి హృదయంలో ఈ యొక్క దురాశలను చొప్పించి ఆ ఇచ్చను వీరు చేసే విధంగా చేస్తాడు. వాడి మూలంగా ఈ దురాశలను వాడిలోకి పంపి వాడ వస్తువులను కార్యాలను పొందుకునేటట్టు చేసి వీడు చెప్పి వాడి యొక్క ఆశను నెరవేర్చడం వల్ల ఈ ప్రజలు వాడికి బానిసగా ఉండడం వల్ల వీరి మూలంగా వాడిని స్వతంత్రించుకుని
వాటన్నిటిని వాడి చేతిలోకి తీసుకుంటాడు. అప్పుడు అది వెళ్ళి కొనడానికి, పొందుకోవడానికి, అది తన చేతుల్లోకి తీసుకోవడానికి మనుషులను ఉపయోగిస్తూ ఉన్నాడు. అప్పుడు తన దురాశను కొంతమంది మనుషులకు పంపిస్తూ ఉన్నాడు. సాధారణమైన మనుషుల్ని చూసేటప్పుడు ఈ బలాత్కారములు, తప్పైన కార్యాలు, దుష్టుని సంబంధమైన కార్యాలు, ఇటువంటివి. ఇంకో క్వాలిటీ మనుషులు ఉన్నారు. వారి దగ్గర డైరెక్ట్గా తన యొక్క దురాశను, దానిని వారి యొక్క మనసులోని పెట్టి, వారి మూలంగా వీడు కోరుకునేది వారు మొదట పొందుకునేటట్టు చేసి, వారు వీడికి బానిసగా ఉండడం బట్టి వారు అది తీసుకోగానే వాడి చేతిలోండి వీడు తీసుకుంటాడు. అప్పుడు సాతాను యొక్క దురాశ ఏంటి అని మీరు అడుగుతారు. సాతాను యొక్క ఇచ్చ ఏంటని అడగానే మనం ఏదేదో కార్యాలు ఊహిస్తూ ఉంటాం. కానీ మీరు అనుకునే విధంగా ఏది ఉండదు. ఒక శరీరానుసారం నుంచో, శరీరానుసారంగా ఉన్న కార్యములో తప్పని యొక్క బలాత్కారములు అవన్నీ కావు. వాడి యొక్క ఇచ్చ ఏంటంటే దేవునికి సమానంగా ఉండడం, అధికారాన్ని పొందుకోవడం, అందరూ తన్నే ఆరాధించాలి. ఇదే వాడిచ్చ. వాడు మన మీద అనుకునే కార్యాల్లో ఉండడు. ఇది మనుషులను ఉట్టిదే ప్రేరేపించి దేవుణ్ణి పొందుకోలేనట్టు వీడు వాళ్ళ కలిగించే ఇచ్చలే. సాధారణంగా ఈ మద్యం సేవించేది, వ్యభిచరించేది, సాతాను తాగి తందనాలాడతాడు, సాతానికి ఏదో సోమపానం, సురాపానం అని నమ్మితే వాడికి ఇటువంటి ఇచ్చలు కాదు. దానివల్ల వాడికి కలిగేది కూడా ఏదీ లేదు. ఒక సాతాను సారాయం తాగితే తందనాలాడతాడా? ఒక ఆత్మకు మీరే చెప్పండి. సారాయి తాగితే తందనాలాడతాడా? మత్తు పదార్థాలు ఇస్తే వాడు తందనాలాడతాడా? మిమ్మల్ని నమ్మించడానికి కొంతమంది దురాత్మను పట్టిన వారు ఏం చేస్తారంటే నీకేం కావాలి అని అడుగుతారు. వెంటనే వీడు తన మనసులో ఉండే ఆశను సాతాను చెప్పినట్టు చెప్తాడు. లేకపోతే మోసం చేసే ఆత్మలు కూడా అలా చెప్పడం మొదలు పెడతాయి. నాకు సారాయి బాటిల్ కొనుక్కునిరా, నాకు కళ్ళు కొను, చుట్ట కొనుక్కునిరా అంటాయి. కానీ నిజానికి సాతాను యొక్క ఇచ్చ అది కాదు. సాతాను పడిపోయిన లూసిఫర్ మద్యం సేవించడానికి పడిపోయాడు, లేకపోతే స్త్రీలు తప్పైన విధంగా నడుచుకోవడానికి పడిపోయాడు కాదు. వాడి యొక్క ఇచ్చ ఏంటని అడిగితే దేవునికి సమానంగా మారాలి, దేవుని యొక్క సింహాసనాన్ని పట్టుకోవాలి, లోకాన్ని తన యొక్క ఆధీనంలో ఉంచుకోవాలి, మనుషుల యొక్క ఆరాధన తన నిమిత్తం ఏర్పరచుకోవాలి. దేవుణ్ణి ఆరాధించడానికి చాలామంది ఉన్నారు. దేవదూతలు ఉన్నారు, కేరీబులు, సెరాఫులు, చాలామంది కోట్ల సంఖ్యలో ఉన్నారు. కానీ తనను ఆరాధించడానికి ఒక గుంపుని ఏర్పరచాలి. అది సాతాను యొక్క ఆశ. ఏషియా 14 ఈ విధంగా చెప్పబడింది, నేను ఆకాశంకి ఎక్కిపోతాను, దేవునికి సమానంగా ఉంటాను అని తన హృదయంలో అనుకున్నాడు కదా. అప్పుడు వాడికి ఏం కావాలని అడిగితే మనుషులు వాడిని ఆరాధించాలి. కుక్కలకి ఎముక ముక్క వేసినట్టు మనుష్యులకు ఈ లోకంలో ఉండే శరీరానుసారమైన ఏదో ఒక పాపాన్ని, ఒక ఆశ ఇచ్చను నెరవేర్చే కార్యాన్ని వేసి వీరు వాడిని ఆరాధించడం, వాడిని దేవునిగా నమ్మడం, వాడిని ఆ విధంగా మోసం చేయడమే వాడి యొక్క తంత్రం. వాడి యొక్క ఆశ మీకు వేసి ఎముక ముక్క కాదు, దాన్ని వాడు తిన్నడు. ఒక సాతాను వచ్చి మనం కోరుకునే ఆశపడే కార్యాలు వాడు ఆశపడ్డు. వాడు వేరే విధంగా, వాడు ఇచ్చినది వాడి యొక్క గర్వం. నేను దేవునికి సమానంగా ఉండాలి, ఆయన వలె ఒక రాజ్యాన్ని నిర్మించాలి, మన ఆధీనంలోనికి రాని మనుషుల్ని చంపివేయాలి, దేవుణ్ణి ఆరాధించేవాడిని చూస్తే విరోధించాలి, అలాగ దేవుని యొక్క సింహాసనాన్ని పట్టుకోవాలి. ఈ లోకాన్ని పట్టుకున్నాం కదా, ఈ లోకానికి అధిపతిగా నేను ఉన్నాను కదా, ఈ స్థలాన్ని విడిచిపెట్టకూడదు. ఇది పూర్తిగా మన యొక్క ఆధీనంలో ఉంచుకోవాలి. మనుషులు ఏది అడిగినా ఇచ్చి వారిని మన ఆధీనంలో పెట్టుకుని నన్ను ఆరాధించేవారిగా చెయ్యాలి. యేసు దగ్గరకు చెప్పాడే, ఇవన్నీ నా చేతికి ఇవ్వబడ్డాయి, అది నాకు చిత్తమైన వాడికి నేను ఇస్తాను. ఎందుకంటే వారికి వాడు ఇస్తున్నాడు. అప్పుడు ఎందుకు ఇస్తున్నాడంటే వారికి ఏదో ఒక చిన్న మాంసముక్క వేసేటట్టు వేసి వాడి యొక్క ఇచ్చను నెరవేరుస్తున్నాడు. అప్పుడు వీడికి కావాల్సింది ఏంటి? ఈ లోకంలోనైనా సరే లోకాధిపతి అనే పేరుని నిలుపుకోవాలి. ఇందులో తన్ని బలపరుచుకుని నేను కూడా ఒక రాజ్యానికి రాజుగా ఉండి దానిని బలపరిచి దేవుని యొక్క రాజ్యానికి సమానముగాను ఆయన యొక్క సింహాసనానికి పైన తన్ని హెచ్చించుకోవాలి. నన్ను నమస్కరించడానికి, ఆరాధించడానికి, సేవించడానికి ఒక గొప్ప సమూహం మీకు దేవదూతలు ఉన్నట్టుగా నాకింత గుంపు ప్రజలు ఉన్నారని చెప్పాలి. ఇదే వాడి యొక్క ఆశ. దేవుడికి చెల్లించే మహిమ మీదే వాడే ఆశ.
దేవుడికి అర్పించే ఆరాధన మీదనే వాడి ఆశ. దేవుడి యొక్క మహత్వములో, ఆయన యొక్క శక్తి మీద వీడికి ఆశ. ఆయన సింహాసనం మీద, పరిపాలన మీద వీడికి ఆశ. అప్పుడు ఈ భూమిని వాడు ఏం చేస్తున్నాడు అంటే, ఒక కేటగిరీ పీపుల్ వారి దగ్గర ఈ భూమిని గూర్చిన ఆశను వారిలో విత్తి, వారికి వీడు అనేకమైన వసతులు ఇచ్చి వారిని లోకాన్ని కొనేవారుగా చేస్తున్నాడు. స్థలములు కొనే విధంగా చేస్తున్నాడు. ద్వీపములు కొనిపిస్తున్నాడు. అధికారాలను కొనిపిస్తూ ఉన్నాడు. ప్రజల్ని ఆధీనంలో ఉంచుకునే కార్యాలను కొనిపిస్తూ ఉన్నాడు. అది మనుషుల మూలంగానే చేసి వారిలో ఆశను ప్రేరేపించి, కొన్ని సందర్భాలు మీరే ఆలోచించి చూస్తారు. కొంతమంది గొప్ప ధనవంతులు, వారి దగ్గర చూస్తే 10,000 బిలియన్ డాలర్లు ఉన్నాయంటారు. 1,00,000 బిలియన్ డాలర్లు ఉన్నాయంటారు. చూడండి, అనేక ప్రాంతాల్లో స్థలాలు ఉన్నాయంటాడు. ఈ ఒక్క మనుషునికి లేకపోతే వాడి చుట్టూ ఉన్న కుటుంబానికి ఇంత ప్రాపర్టీ ఎందుకు కొంటూ ఉన్నారు? ఆ ఆశ ఎందుకు వారిలోనికి వస్తూ ఉంది? వాడికి ఆ విషయం తెలీదా? వీటన్నిటిని కట్టి మనమా పరిపాలించబోతున్నాం? మనం ఎంత తలక్రిందులకు నిలబడినా మన యొక్క ఆశ దినాలు తక్కువే కదా. కానీ వాడు అది ఆలోచించుడు. ఆశ. ఈ స్థలం కొనిస్తాను, తర్వాత అక్కడ కొనాలి. కొన్ని స్థలాన్ని ఏం చేసావు? కొన్ని స్థలం నా పేరు పెట్టుకున్నాను అంతే. కొంతమంది చూడండి ఇలా పరిగెడుతుంటారు ఈ కార్యాల్లో. వీరు వాటన్నిటినీ బానిసలుగా చేసి వ్యాపారం మొత్తాన్ని కొనేయడం, కంపెనీలో భాగస్వాములుగా చేరడం, పరిశ్రమలను కొనడం, నౌకలను కొనడం, లోకంలో గొప్ప గొప్ప కార్యాలను ఈ ఆశను వారిలో ప్రేరేపించి చివరిగా అన్నిటినీ తన ఆధీనంలోనికి తీసుకుని వస్తాడు. అప్పుడు కొనడానికని వారిలో ఒక ఇచ్చను పెడుతున్నాడు చూడండి. అది సాతాను యొక్క ఇచ్చ. దాని నిమిత్తం వాడు ఏం చేస్తాడంటే, మనుషుల్ని చంపడానికి, మనుషుల్ని నాశనం చేయడానికి వాడు లెక్క పెట్టడు. అందుకే చెప్తూ ఉన్నాడు, వాడు హత్య చేసేవాడు. వాడు తన యొక్క ఇచ్చను మనుషుల్లోనికి ప్రవేశపెట్టి మనుషులు దాన్ని స్వతంత్రించుకునేటట్టు చేసి చివరిగా దానిని తాను తీసుకుని ఆ విధంగా నడిపించడం వాడి యొక్క ప్రణాళిక. అదే వాక్యం చెప్తుంది. అప్పుడు సాతాను యొక్క ఇచ్చ అనేది మీరు నేను అనుకునే విధంగా ఈ మద్యం సేవించడం, సిగరెట్ తాగడం, గంజాయి తాగడం, లేకపోతే స్త్రీలతో తప్పుగా నడుచుకోవడం, వ్యభిచారం చేయడం, ఇవన్నీ కాదు వాడికి. అది మనుషులను తన ఆధీనంలో ఉంచుకోవడానికి వారి యొక్క మనసును ప్రేరేపిస్తున్న కార్యాలు. కానీ వీడి ఆశ అనేది దేవుని యొక్క స్థానాన్ని ఆక్రమించుకోవడం, వాడిని ఒక రాజుగా స్థిరపరచుకోవడం. దేవుడు ఏ విధంగా ఒక ఆత్మ సంబంధమైన రాజుగా ఉన్నారో అదేవిధంగా నేనును ఒక నిరంతరమైన రాజుగా ఉన్నాను అని చెప్పి దాన్ని స్థిరపరచడం, పరిపాలించడం, అధికారం చెలాయించడం అనేది. ఒక పెద్ద గుంపు ప్రజలను నేను పరిపాలించాలి. ఎలా దేవుడు పరిపాలిస్తున్నారో అదేవిధంగా నేను చేయాలి. అప్పుడు దానికి నాకు దొరికింది కొంతమంది దేవదూతలు మాత్రమే. కానీ వారు పాతాళంలో బంధించబడి ఉన్నారు. దానికి బదులుగా ఇప్పుడు నేను మనుషుల్ని పట్టుకుంటున్నా. వీరిని పెట్టుకునే కొద్ది కొద్దిగా నన్ను హెచ్చించుకుని, బలపరుచుకుని, నన్ను ఆరాధింపజేసి, సేవింపజేసి, నమ్మింపజేసి, నా ఆధీనంలో ఉంచుకుని, దాని తర్వాత దీన్ని బట్టే నా యొక్క స్థానాన్ని హెచ్చించుకోవాలి. అది వాడి యొక్క కార్యం. అప్పుడు వీడి యొక్క పని ఏంటంటే, దేవుడి యొక్క స్థానాన్ని పట్టుకోవడం, సింహాసనాన్ని ఆక్రమించుకోవడం, నేనే దేవుడని చెప్పడం. కొంతమంది చూడండి, నేనే దేవుణ్ణు అని చెప్తుంటారు. వీడు ఆ విధంగా చెప్పి కొంతమంది ప్రజలు దాన్ని నమ్మి, దీని మూలంగా వాడిని ఆ ప్రజల దగ్గర తీసుకుని వచ్చి, దాని తర్వాత ఆ యొక్క మనుషుని తోసివేసి వీడు నేరుగా వచ్చి వారిని పట్టుకుంటాడు. అప్పుడు వీడికి దేవుడి యొక్క స్థానాన్ని పట్టుకోవడమే వాడి ఇచ్చ. దేవుడి వలె నేనును నమస్కరింపదగిన వాడను, అదే వాడి యొక్క ఇచ్చ. పరిపాలన, అధికారం, ఇదే సాతాను యొక్క ఇచ్చ. తనని తానే హెచ్చించుకోవడం. అందరూ దేవుణ్ణి పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని పాడుతున్నారు కదా, అదేవిధంగా నాకు అందరూ స్తుతులు పాడాలి, 24 గంటలు పాడాలి. అది వాడి యొక్క ఇష్టం, ఇచ్చ. మహిమను పొందుకోవాలనుకోవడం. మనుషులు దేవుణ్ణి తోసివేసి వీడిని మహిమపరచాలి. ఆ మహిమను కోరుకునేటప్పుడు మనుషుల్ని హత్యలు చేయడం, తనకు లోబడని వారిని అందరినీ చంపి నాశనం చేయడం, మనుషులను తన వశం చేసుకుని ఒక సామ్రాజ్యాన్ని తన నిమిత్తం ఏర్పరచుకోవడం. ఇదే సాతాను యొక్క ఇచ్చ. ఈ ఇచ్చను చూసినట్లయితే లోకంలోని ఒక కేటగిరీ పీపుల్కి మాత్రమే ఇస్తాడు వాడు. మిగతా వారందరికీ ఎముక ముక్కలే. వీళ్ళు మద్యం తాగు, సారాయి తయారు చేయి, ఫ్యాక్టరీ పెట్టు, డబ్బులు సంపాదించి, ఇంతే. కానీ కొంతమందిని చూడండి,
ఆ పెద్ద పెద్ద మనుషులు ఈ చిన్న పాపంలో కూడా ఉండరు. వాడి యొక్క ఆలోచన చింతన మొత్తం వ్యాపారాలన్నిటిని ఎలా కంట్రోల్ చేయాలి, ఆ కంపెనీని కొనియాలి, ఈ కంపెనీని కొనియాలి, ఈ ద్వీపం అమ్మకానికి వస్తుంది కొని, వీటన్నిటిని మన ఆధీనంలోకి తీసుకునిరా అని సాతాను పొందుకునే వాటన్నిటినీ వాడి యొక్క ప్రతినిధులుగా ఉండి వీరి మూలంగా పొందుకోవడమే సాతాను యొక్క ఇచ్ఛ. అప్పుడు ఈ ఇచ్ఛ ఎవరి దగ్గర ఉందో చూడండి. వాడు ఇంకొక విధంగా ఈ ఆటపాటలు హేళనలో పాల్గొనరు. మీరు బాగా గమనించి చూడండి. కొంతమంది వారి యొక్క ఉద్దేశం అంతా వ్యాపార సామ్రాజ్యం నిర్మించాలి, వారి యొక్క ఉద్దేశం అంతా ప్రభుత్వంలో లేకపోతే ప్రభుత్వాన్ని మొత్తం తన ఆధీనంలో ఉంచుకోవాలి. అలానే కొంతమంది ఉంటారు. నేను ఎవరి గురించి ప్రత్యేకంగా చెప్పట్లేదు, అలా ఉంటారు. మీరు వారిని చూడండి. వారు ఆటపాటలు వచ్చి కూర్చోరు, ఒక సినిమాలోకి వచ్చి కూర్చోరు, వేరే ఏ కార్యంలోని కూర్చోరు. వాడి యొక్క ఆశ అంతా లోకాన్ని జయించాలి, వ్యాపారాన్ని జయించాలి, ప్రజలను జయించాలి. కొన్ని సందర్భాలు చూడండి, వాడికి ఒక అసిస్టెంట్ పెట్టుకుంటాడు. సాతాను ఎలాగ వీరిని ప్రతినిధులుగా పెట్టుకున్నాడో అదేవిధంగా వీడు అనేక మంది ప్రతినిధులు కలిగి ఉంటాడు. ప్రభుత్వ నాయకుల ముందు ఉండి దేశాలను పట్టుకుంటారు, స్థలాలు కొంటారు. వెనకతలు మీరు చూస్తే ఈ రాజకీయ నాయకుల వెనకతల ఒక పెద్ద మనుషుడు ఉంటాడు. వాడు గొప్ప వ్యాపారిగా, ధనవంతుడిగా ఉంటాడు. వాడు ఈ రాజకీయ నాయకులందరూ వాడి ఆధీనంలోనూ ఉంటారు. అమెరికాలో ఉంది, ఇండియాలో ఉంది, లోకల్ అన్ని దేశాల్లో ఉన్నాయి. కానీ వారి యొక్క ముఖం మనుషులకి ఎవ్వరికీ తెలియదు. గొప్ప గొప్ప అమెరికా యొక్క ఆ ఎలక్షన్ని నడిపించేది, దాన్ని తలరాతను నిర్ణయించేది, రష్యాని నడిపించేది, దాన్ని తలరాతను నిర్ణయించేది ఎవరని చూస్తే మీరు పేపర్లో చూస్తున్నారు కదా, టీవీలో చూస్తున్నారు కదా, వారు కాదండి. రాజకీయ నాయకులు కాదు, అధిపతులు కాదు. వెనకాతల ఒక టీం ఉంటుంది. వారి ముఖం బయటికి కనిపించదు. వారే దీన్ని పరిపాలిస్తూ ఉంటారు. అన్ని దేశాల్లోనూ ఇంతే. ఆ విధంగా ఉన్నవారే ఈ సాతాను యొక్క ఇచ్ఛను నెరవేర్చేవారు. వారికి ఏంటంటే లోకాన్ని జయించాలి, మనుషుల్ని జయించాలి, ప్రభుత్వాన్ని జయించాలి, వ్యాపారాన్ని జయించాలి, అన్నిటినీ తన యొక్క ఆధీనంలో ఉంచుకొని వీటన్నిటినీ రాబోయే సాతాను చేతికి అప్పగించాలి. వాడు పరిపాలన స్థిరపరిచేటప్పుడు అది నిరంతరమైన రాజ్యాంగంగా నిర్మించాలి. దీనికి పనిచేసేవారు ఉన్నారు చూడండి. వీరే సాతాను యొక్క ఇచ్ఛను నెరవేర్చేవారు. వారు హత్య చేయడానికి భయపడరు. అప్పుడు ఇటువంటి ఇచ్ఛలను వారి యొక్క మనసులోకి వీడే తీసుకుని వస్తాడు. ఇచ్ఛలు రావడానికి గల కారణం, అది ఏ ఇచ్ఛ అయినా సరే, ఆ ఇచ్ఛలు రావడానికి గల కారణం రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ఇంతకు ముందే చెప్పబడి ఉంది. అందులో ఏం చెప్పబడింది? ఇచ్ఛలు రావడానికి కారణం దేవుణ్ణి తెలుసుకుని ఆయన మహిమపరచకుండా ఉండడం, దేవుని మనం అంగీకరించకుండా గణపరచకుండా ఉండడం వల్ల మన హృదయం చీకటి కమ్ముకుంటుంది. ఆ చీకటిలో దుష్టుని యొక్క ఇచ్ఛలు, వ్యభిచారం, జారత్వం ప్రవేశించిందని రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ఒక సత్యాన్ని చెప్తూ ఉన్నారు. అప్పుడు దేవుణ్ణి ముందు స్థానంలో పెట్టి, దేవుణ్ణి మన అన్నిటి కార్యాలు ఆయనే ఉన్నత స్థితిలో ఉంచి, మనం ఆయన వెంబడించకుండా, ఆయన మహిమపరచకుండా ఉండే ఎవడైనా దురాశలోని పడిపోతాడు. అదే రోమీయులకు 1వ అధ్యాయం చెప్తుంది. ఇంకో ముఖ్యమైన కార్యాన్ని 1 తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయం 9వ వాక్యంలో చెప్తున్నారు. ఐశ్వర్యవంతులు అవ్వడానికి కోరుకుంటున్న చూడండి, వారు లోకం యొక్క ఇచ్ఛల్లో చిక్కుకుంటారు. ఈ గొప్ప ఐశ్వర్యవంతులుగా సామ్రాజ్యాలు నిర్మించాలని వస్తారు చూడండి. వాడు ఏం చేస్తున్నాడు? కొద్దిగా కూర్చొని ఆలోచిస్తే చేయడు. ఎంత వచ్చిన నా యొక్క ఆయుష్ దినాలు 80 సంవత్సరాలు. ఎందుకు ఇంతగా పరిగెత్తి ఇంత ప్రయాసపడి కూర్చుని సరిగ్గా తినరు కూడా. ఎప్పుడు చూడండి వారు ఇది జయించాలి, అది జయించాలి, అది కొనాలి. వారి యొక్క జీవితంలో అంతా ఇలానే పరిగెడుతుంటారు. ఇది సాతాను తన యొక్క దురాశను వాడిలోకి పంపించి దాన్ని కొనిపించడం, దాన్ని నమ్మింపచేయడం, ఇది శాశ్వతమని నమ్మేటట్లు చేయడం. అప్పుడు ఈ ఐశ్వర్యం మీద ఆశ కలిగి ఉన్నవారు ఈ ఇచ్ఛకు లోబడుతున్నారు. తక్కువైన రీతిలో ఐశ్వర్యంతుడు అవ్వాలని కోరుకునేవాడు చిన్న పాపలో చిక్కుంటాడు. గొప్పదైన రీతిలో ఐశ్వర్యాన్ని వెతకాలనుకునేవారు సాతాను యొక్క ఇచ్ఛలకు అవకాశం ఇస్తారు. వాక్యం చెప్తుందంటే 1 తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయం 9వ వాక్యంలో, ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను, ఊరిలోను, అవివేకయుక్తములను, హానికరములైన అనేక దురాశల్లోని పడుదురు. అటివి
మనుషుల నష్టంలో నాశనంలోనూ ముంచివేయును. చూసారా? ధనవంతులు అవ్వాలని కోరుకునేవారు ఎందులో వెళ్ళిపడుతున్నాడో చూడండి. శోధన, ఊరిలోను అవివేకయుక్తములైన హానికర కార్యాలు, నాశనమైన కార్యాలు, పాపపు ఇచ్చలు. లోకంలో ఐశ్వర్యాన్ని వెతికేవాడు. అలాగే ఇప్పుడు సంఘాల్లో మీరు ఐశ్వర్యవంతులుగా ఉండాలని అంటున్నారే, మిమ్మల్ని ధనవంతులుగా మార్చాలి, మీరు ఐశ్వర్యాన్ని వెతకండి. ప్రార్థన చేస్తే దాని మీద గురిపెట్టి ప్రార్థన చేయండి. కానుకిచ్చిన కూడా ధనం మీద గురిపెట్టి కానుకివ్వండి. ఒక పేదవాడిని కనికరిస్తే దేవుడు మనకిస్తారు అనే నమ్మికతో మీరు ఇవ్వండి అని వస్తువులు సమకూర్చుకోవడానికి అన్నీ తీసుకుని వస్తున్నారే, అది ఎలా ముగిస్తుంది అనేది మీరే ఆలోచించాలి. వాక్యం చెప్తుందంటే ధనవంతులగుటకు అపేక్షించువారు, అది ఎవరైనా, వాడు అనేక విధాలైన శోధనలో పడిపోతుంటాడు. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దాన్ని ఆశించి, డబ్బులనేవి తప్పు కాదండి, డబ్బులు పాపం కాదు, కానీ దాని మీద వచ్చే ఆశ, దాని మీద వచ్చే ఇచ్చ ఉంది కదా, అది తప్పు. మనం సమాజంలో ఉన్నాం, డబ్బులు ఇస్తేనే ఒక వస్తువుని మనం కొనగలము. అప్పుడు డబ్బులు అనేవి పాపం కాదు, డబ్బుల మీద ఉంచిన ఆశే పాపం. ఆ ఆశే మనం ఉన్నత స్థితికి తీసుకుని వెళ్తుంది. దానికి పేరే ఆ ఇచ్చ. ఒక మనుషుడు ఇంత డబ్బులు సంపాదిస్తే చాలు అని అనుకుంటే, చాలు అనే మనసు కలిగిన దైవభక్తియే అది మనకి మంచిది. సుఖభోగంతో జీవించేవారు ప్రాణంతో ఉన్న మరణించిన వారని చెప్తుంది. మీరు లోకానుసారంగానే దానికి అర్థం చేసుకోండి. సుఖభోగంగా జీవించేవారు అంతా చూస్తే అంతా మిషన్ చేతిలోనే అన్ని పెట్టుకుంటారు. సుఖభోగమైన జీవితం, మంచి వసతులు, మంచి పడక, మంచి నిద్ర ఉన్నవారిని చూడండి. వాడి యొక్క జీవితం కొన్ని దినాల్లోనే ప్రాణం ఉంటుంది, చనిపోయిన వాళ్ళ ఉంటాడు. చూస్తాడు, తినలేడు, శరీరం అంతా వ్యాధి, శరీరం అంతా వేదనలు. ఎవరు అంటారు, చిన్న చిన్న పనులను మీరు చేసి ఉండొచ్చు కదా. ఒక కాలంలో చూస్తే మనం చేయడానికి చాలా పనులు ఉండేవి. ఈ దినాల్లో అన్ని యంత్రములు చేస్తున్నాయి. మనం వంగుని నిలబడి చేసే పనులు ఏమీ లేవు. ఆడంబరంగా జీవించేవారు సుఖభోగంతో అలా జీవిస్తూ ఉన్నాం. మనం మంచం మీద ఉంటుండగానే కాఫీ, భోజనం, టిఫిన్ ఏమవుతుంది? ప్రాణంతోనే చనిపోయినవారు. అంటే అర్థం ఏంటి? కోమాలో ఉన్న విధంగా కదలిక లేకుండా అయిపోతారు. మీరు చాలామందిని అలా చూసుంటారు. అప్పుడు అది శరీరానుసారంగా కూడా దానికి ఒక అర్థం ఇస్తుంది. అప్పుడు వాక్యం చెప్తుందంటే డబ్బులు అనేవి తప్పు కాదు, ధనాశ, దాని మీద ఆశపడుతున్నాం చూడండి, అది మనకు ఉండే తీరాలని వెతుకుతుంటాం. అది అపరిమితమయ్యేటప్పుడు అది ఇచ్చగా మారిపోతుంది. డబ్బుల మీద డబ్బులు సంపాదించాలి. ఒక గొప్ప ప్రబలమైన వ్యక్తి ఒకరు, ఆయన జీవితంలో ఆయన ఇచ్చిన ఒక భేటీలో నేను చూశాను. ఆయన ఏం చేస్తారంటే, ఒక కాలంలో డబ్బులు గురించి కష్టపడిన వారు ఇప్పుడు చాలా ఒక విభాగంలోనే బాగా సంపాదించడం ఆరంభించినప్పుడు ఆయన యొక్క డబ్బుల్ని ఇంట్లోకి పెట్టెలు కోట్లు తీసుకుని వచ్చి మంచం మీద దాన్ని పేర్చి, తలుపులన్నీ వేసి మంచం మీద యొక్క డబ్బులన్నీ పేర్చి దాని మీద పడుకుని నిద్రపోతారట. ఆ డబ్బులు వాసనది చూడండి, అది నాకు ఒక మత్తుని కలిగిస్తుంది అంటున్నారు. డబ్బులు అనేవి ఒక పేపర్, ఆ ప్రింట్ చేస్తే ఒక వాసన వస్తుంది చూడండి, ఆ డబ్బుల వాసన అట ఆయనకి. అది చెప్తున్నారు. మీరు ఒక చెత్తలో ఒక పేపర్ ఉంటుంది, ఒక న్యూస్ పేపర్ అనుకోండి, దాన్ని నలిపేసేయండి, గాడి తింటుంది దాన్ని. 2000 రూపాయలని నలిపి కింద పడివేయండి, దాన్ని కూడా తింటుంది గాడిద. ఎందుకంటే దానికి సంబంధించి అది ఒక పేపర్ అంతే. 2000 రూపాయలు అయితే ఏంటి, లేకపోతే చదివేసిన ఒక న్యూస్ పేపర్ అయితే ఏంటి, దానికి సంబంధించి అది ఒక కుప్ప. కానీ ఈయనకి చూస్తే అందులో ఒక వాసన వస్తుందట, దాని మీద పడుకున్నారట. అప్పుడు ఒక్కొక్కసారి తను సంపాదించిన దాంట్లో కోట్ల రూపాయలు, 200 కోట్లు, 300 కోట్లు ఇలా సంపాదించి దాన్ని ప్రతిరోజు చూస్తూ ఉంటారట. ఇంకో గొప్ప వ్యక్తి గురించి చెప్పేటప్పుడు ఇలా చెప్తుంటారు, ఆయన పరుపు అంతా డబ్బులు నోట్ల కట్టతో కుట్టబడి ఉంది, దాని మీద పడుకుని నిద్రపోతుంటారు. దూది పరుపు మీద పడుకుంటేనే సరిగ్గా నిద్ర రాదు. డబ్బులు కట్టలు పెట్టి దాన్ని పరుపుగా కుట్టి దాని మీద ఎలా పడుకుంటున్నాడో అర్థం కావట్లేదు. అప్పుడు ఇదంతా ఏంటంటే అపరిమితమైన ఆశ, దానికి పేరు ఇచ్చ. డబ్బులు అనేవి పాపం కాదు, ధనాశ అనేది పాపం. ధనం మీద ఇచ్చ కలిగి ఉండడం పాపం. ధనమే వీరికి దేవుడు. ఆ డబ్బులు లేకపోతే ఒక మనిషిని చంపడానికని వెనుకడుగు వేయరు. అప్పుడు దానికి పేరే ధనాపేక్ష. విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతోనూ తమ్మును తామే పొడుచుకొనిరి
అప్పుడు ఇచ్చలు రావడానికి గల కారణం ధనాపేక్ష. దేవుణ్ణి తెలుసుకుని ఆయన్ని మహిమపరచినటువంటి మన కఠిన మనస్సు. ఈ దురాశలను జయించడం ఎలా? వాక్యం చెప్తుందంటే గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వాక్యంలో ఒక ఆలోచన చెప్తూ ఉన్నారు. నేను చెప్పునదేమనగా, గలతీయులు 5వ అధ్యాయం 16వ వాక్యం, నేను చెప్పునదేమనగా ఆత్మానుసారంగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. ఆత్మానుసారంగా మీలో మిమ్మల్ని నడిపించడానికే పరిశుద్ధాత్మ ఉన్నారు. అప్పుడు ఈ పరిశుద్ధాత్మ దగ్గర అడిగి అడిగి ఆ ఆత్మదేవుడు ఏ విధంగా నడిపిస్తున్నారో దానికి మనం గుడ్డితనంగా విధేయత చూపించాలి. మీరు దాన్ని చేస్తే మనకు దొరికే ప్రతిఫలం ఏంటి? మీరు ఇచ్చలను నెరవేర్చరు, శరీర ఇచ్చను నెరవేర్చరు అనే ఒక భరోసాని ఇస్తూ ఉన్నారు. మనం అనేక సమయాల్లో ఆత్మ యొక్క ప్రేరేపణని వెంబడించకుండా, ఆత్మకు అనుగుణంగా నడుచుకోకుండా, శరీరం మనస్సు చెప్పేది విని నడుచుకోవడం వల్ల మనం అనేక ఇచ్చల్లో పడిపోతున్నాము అని వాక్యం మనకు చెప్తూ ఉంది. తర్వాత కార్యం, ఇచ్చను ఎలా జయించగలం? నేను మీకు పైపైనే చెప్తాను, మీరు ఇంకా దాన్ని గమనించి చూస్తే అందులో మీరు గొప్ప విషయాన్ని ధ్యానించి చూడొచ్చు. మనం క్రీస్తులో సిలువలో కొట్టబడడం. గలతీయులు 5వ అధ్యాయం 24వ వాక్యం, క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. అప్పుడు క్రీస్తుతో మనం కలిసేటప్పుడు దేనిని సిలువ వేసి ఉన్నారని అడిగితే తన శరీర ఆశను ఈచ్ఛను సిలువ వేసి ఉన్నారు. అప్పుడు చేతిలో మేకులు, కాళ్ళలో మేకులు, తల మీద ముళ్ళ కిరీటం పెట్టబడి రక్తమలా కారుతూ కన్ను తెరవలేనటువంటి పరిస్థితి. ప్రాణం కొంత ఉంది, సిలువలో కొట్టబడి ఉంది. అలా కొట్టబడిన వాడు ఏ పరిస్థితిలో ఉంటాడు? వాడిలో శరీరాశ వస్తుందా? ఇచ్చ వస్తుందా? అప్పుడు దేవుడి నిమిత్తం మనము కొన్ని శ్రమలను, ఉపద్రవమును అంగీకరించేటప్పుడు, ఆయన సిలువను విశ్వసించి ఆ సిలువ అనుభవంతో మనల్ని మనం కలుపుకునేటప్పుడు మన శరీరము దాని యొక్క ఇచ్ఛయు సిలువలో కొట్టబడుతుంది. అప్పుడు దాని చుట్టూ జరుగుతున్న విషయాలు, ఒకడు సిలువలో కొట్టబడేటప్పుడు వాళ్ళు ఎటువంటి శరీర ఇచ్చలు రావడానికి అవకాశం లేదు. మరణం వస్తుంది, ఆయనలో ఆ బాధ ఉంటుంది. అప్పుడు అదే విధంగా ఉండండి. 3వ కార్యం చెప్తున్నారు, క్రీస్తు నిమిత్తం పాటులు పడాలి. క్రీస్తు నిమిత్తం ఆ శ్రమలను అంగీకరించండి. 1 పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వాక్యం, ఈ విధంగా ఉంటుండగా క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మీరును అట్టి మనసును ఆయుధంగా ధరించుకొనుడి. ఇందులో ఏం చెప్తున్నారు? క్రీస్తు పడిన శ్రమలన్నీ ఈ లోకంలో పుట్టినప్పటి నుండే శ్రమలే. తల్లి గర్భంలో ఉండేటప్పుడే శ్రమలే కదా. ఆయన జన్మించడానికి లోకం స్థలం కూడా ఇవ్వలేదు, అక్కడిక్కడ తిరుగులాడారు. పుట్టగానే ఒక బిడ్డ, దాన్ని తీసుకుని ఐగుప్తుకు వెళ్తూ ఉన్నారు. ఆ బిడ్డను చంపడానికి వెతికారు. అప్పటి నుండి శ్రమలే. దాని తర్వాత వారి జీవితం అంతా అనేక విధములైన అవమానములు, అనేక స్థలాల్లో ఆయన నిందించబడి, గాయపడి, చివరిగా సిలువలో కొట్టబడి, ఈ పుట్టినప్పటి నుండి సిలువలో మరణించేంత వరకు వారు పడిన శ్రమలన్నీ మీరు చూస్తే ఆ శ్రమలంతయు మన నిమిత్తం పడిన శ్రమలే. ఇది ఆయన నిమిత్తం పడిన శ్రమలు కదా, ఇది ఆయనకి అవసరమే లేదు. మీరు జాగ్రత్తగా గమనించి చూడండి. యేసు పరలోకంలో ఆయన విశేషమైన వారు, ఆయన దేవునికి సమానమైన వారు, ఆయన తండ్రి ఏకమై ఉన్నారు. ఆయన ఆరాధించడం, నమస్కరించడం దేవదూతలు ఉన్నారు. అప్పుడు అటువంటి ఒక పరిస్థితుల్లో గొర్రె పిల్లైన దేవుడు మహిమపరచబడినప్పుడు వాటన్నిటిని విడిచిపెట్టి లోకానికి రావడం అనేది ఎంత గొప్ప శ్రమ అని మీరు అనుకుంటున్నారు? ఈ లోకంలో మనం జన్మించడం మీకు నాకు శ్రమగా తెలియదు, ఎందుకంటే పాపం అనే శరీరంలో ఉన్నవారు మనం. కానీ పాపమే ఎరుగని పరిశుద్ధుడు ఆయన. దాన్ని ద్వేషించే ఆయన దేనిని ద్వేషిస్తున్నారో ఆ స్థలంలో ఆయన జీవించాలి అని నియమించబడేటప్పుడు అది ఎటువంటి వేదన ఉంటుందని ఆలోచించండి. ఏసి లోకంలో జీవించడమే అదే ఒక దండన వంటిది.
ఒక దండించబడిన స్థితి అది ఆయనకి. మన నిమిత్తమైన దండన పుట్టినప్పుడే దాన్ని తీసుకున్నారు. ఎందుకంటే ఆయనకి ఎటువైపు చూసినా హేయమైన కార్యాలే. మీరు అసహ్యపడే కార్యం అవుతుందనుకోండి, మీరు అసహ్యపడే ఒక కాలువ, లేకపోతే అసహ్యపడే ఏదో ఒక కార్యం, మీరు దాన్ని చూడగానే మీకు ఒక అలర్జీగా ఉంటుంది. రోమాలన్నీ నెక్కబడుచుకుంటాయి, చూడగానే వాంతే వస్తుంది. కానీ మీరు ఇక్కడే 33 సంవత్సరాలు ఉండాలి. అలానే అక్కడ మిమ్మల్ని ఉంచితే, ముడితే ఆ స్థలంలో అలా ఉంది, చూస్తే అలా ఉంది, కాలు పెడితే ఆ స్థలంలో ఉంది, ఎలా ఉంటుంది? ఎంత సమయం అక్కడ ఉంటారు? ఈయన 33.5 సంవత్సరాల కాలం ఆయన దేనిని అసహించుకున్నారో, ఆ పాపం మధ్యలో, ఆ పాపపు మనుషుల మధ్యలో ఎక్కడ చేపట్టినా పాపమే. ఆయన 33.5 సంవత్సరాల కాలం జీవించారే. ఈ శ్రమలు, అవమానములు, వేదనంతా ఎందు గురించి అనుకుంటున్నారు మీరు? మీ నిమిత్తం, నా నిమిత్తం. ఎలాగైతే ఆయన శ్రమలు పడ్డారో ఆ ఆలోచన మీరు ధరించి ఉండాలంటే మీరేం చేయాలంటే, మీరు కోరుకోని ఒక కార్యంలోకి మీరు వెళ్ళినా ఆయన నిమిత్తం దాన్ని అంగీకరించి శ్రమ పడండి. మీ నిమిత్తం శ్రమ పడ్డారు కదా, ఇప్పుడు మీ టర్న్. మీరు లేకపోతే నేను ఆయన నిమిత్తం శ్రమ పడాలి. ఆయన చిత్తం ఏంటని అర్థం చేసుకుని దాన్ని నెరవేర్చడానికి ఆయన మన చేతికి పరిచర్య ఇచ్చి ఉన్నారు. అది నెరవేర్చే ఆయన భారాన్ని మన మీద ఉంచి ఉన్నారు. దానిని నెరవేర్చినట్లు శ్రమలను అనుమతించండి. ఆయన మన నిమిత్తం శ్రమలు అనుభవించారు కదా, దానికి ఆయన ఏదైనా జీతం అడిగారా? చెప్పండి. నేను వెళ్తున్నా, నేను అక్కడ ఉంటాను, కానీ మీరేం చేయాలంటే, నేను అక్కడ ఉండడానికి ఈ దుస్తులైన మనుషులు లేని స్థలంలో, ఒక ఐలాండ్లో ఒక మంచి స్థలాన్ని పరలోకంలాగా సృష్టించి, అందులో పెద్ద భవనాలు కట్టి, అనేక మంది పనివారిని పెట్టి, ఒక గుంపు దూతలను పెట్టి, నన్ను పంపండి, నేను 33.5 సంవత్సరాలు అక్కడే జీవిస్తాను. చివరిగా సెలవులో కొట్టబడేటప్పుడు మాత్రం యెరూషలేముకు వచ్చి సెలవులను సమర్పించుకుంటానని చెప్పలేదు. ఆయన ఒక్కొక్క క్షణం పాటలు పడ్డారు. అదే గొప్ప. కానీ మనమేం చేస్తున్నాం? దేవుని నిమిత్తం ఒక శ్రమ వచ్చేటప్పుడు, లేకపోతే దేవునిలోనికి వచ్చేటప్పుడు దేవునితో అడుగుతున్నాం, దేవా నేను ఇది మీకు చేస్తే దానివల్ల మాకేం లభిస్తుంది? పేతురు చెప్తున్నారు కదా, మాకేం దొరుకుతుంది? అన్నిటినీ వదిలిపెట్టి మేము మిమ్మల్ని వెంబడించాం కదా, మాకేం దొరుకుతుంది? యేసే దగ్గర అడుగుతున్నారు. మీరు పిలవగానే అన్నిటిని విడిచిపెట్టి వాళ్ళని విడిచిపెట్టి వచ్చాను కదా మీ వెనక, నాకేం దొరుకుతుంది? నా ఉద్యోగాన్ని విడిచిపెట్టి వచ్చాను, నాకేం దొరుకుతుంది? అన్నిటిని విడిచిపెట్టి వచ్చాను కదా, నాకేం దొరుకుతుంది? యేసే అడిగారు అలా. నేను అన్నిటిని విడిచిపెట్టి వచ్చానే, వీరి నిమిత్తం నేను వెళ్ళి అక్కడ మొత్తం అసహ్యం ఎక్కడ ముట్టినా అంతే, దుర్వాసన, వీటి మధ్యలో జీవించడానికి నేను వచ్చానే, నాకేం దొరుకుతుందని అడిగారా? లేదు. ఆయన మీ మీద కలిగి ఉన్న ప్రేమను బట్టి ఏ కార్యాన్ని ఆయన ఎదురు చూడకుండా మన నిమిత్తం శ్రమలు పడే విధంగా, శ్రమలు ఆయన తీసుకున్న విధంగా ఆ ఆలోచన మనలోనే ఉండాలట. అప్పుడు క్రీస్తు ఆయనకి పరిచర్య చేయడం వల్ల, ఈ దినాల్లో చూడండి, పరిచర్య చేయడం వల్ల డబ్బులు వస్తున్నాయని చెప్పి అనేక మంది ఇప్పుడు పరిచర్యలో ఉంటున్నారు. డబ్బులు లేవు, ఇవ్వరు అనే ఒక సమయం వస్తే ఎంతమంది పరిచర్యలో ఉంటారు? వాక్యమే చెప్తూ ఉంది, ఎవడు తన యొక్క సొంత డబ్బులు ఖర్చు పెట్టి పరిచర్య చేస్తాడు. సొంత డబ్బులు ఖర్చు పెట్టి ఎవరు పరిచర్య చేస్తారు చెప్పండి? బైబిల్ అలా అడుగుతుంది, ఎవరు అలా చేస్తారు? అప్పుడు ఈ దినాల్లో మనం చూస్తున్నది, అనేక స్థలాల్లో చూస్తున్నది, నాకు బాగా పాటలు పాడడం వచ్చు, ఓ దీన్ని పెట్టుకుని పరిచయలోకి వెళ్తే, సినిమాలోకి వెళ్తే చాలా కష్టం, అక్కడ చాలా కాంపిటీషన్ ఉంది, బయటికి కచేరీ నడిపించాలంటే కష్టం, అక్కడ కాంపిటీషన్ ఉంది. అప్పుడు ఇందులోనికి వస్తే, క్రిస్టియానిటీలోకి వస్తే, యేసు క్రీస్తు అని చెప్పి ఇటువంటి కార్యాలు చేస్తే బోల్డ్ డబ్బులు దొరుకుతున్నాయట కదా. చాలామంది ప్రజలు దాన్ని వెతుక్కుని వస్తున్నారట కదా. మనం బయట లోకంలో చలనచిత్ర పరిశ్రమకి వెళ్తే, మనల్ని గౌరవించిన వారు ఈ చిన్న కూటానికి వెళ్తే మనకి పేరు ఘనత దొరుకుతుందట అని లోపలికి వచ్చి దాని నిమిత్తం పరిగెత్తేవారు ఉన్నారు, ప్రయాసపడేవారు ఉన్నారు. సువార్త ప్రకటిస్తే దొరుకుతుందట కదా. అప్పుడు బాగా చూడండి, ఇప్పుడే కొత్తగా వచ్చారు, పరిచర్యకు వచ్చారు, ఇప్పుడు గొప్ప గొప్ప భవనాలు కట్టేశారు, కొనేశారు. ఆ విధంగా ఉండడం వల్ల పరిచర్యకు వచ్చేవారు ఎంతమంది? ఇవన్నీ ఉండవు. నీవు శ్రమలు పడాలి. దేవుడు నా నిమిత్తం శ్రమలు పడ్డారు, నేను శ్రమలు పడాలి అనే ఒక పరిస్థితి వస్తే ఏ ఒక్కటి ఇవ్వము, ఏది దొరకదు. ఇంతే. సొంత మనుషుల మధ్యలోనే వచ్చారు, సొంత మనుషులను అంగీకరించలేదు. మిమ్మల్ని ఎవ్వరూ అంగీకరించరు, మీకు ఎవరు కానుక ఇవ్వరు.
మీరు నీతికి, న్యాయానికి నిలబడాలి, నా పరిచర్య చేయాలి అని చెప్తే మనలో ఎంతమంది సిద్ధంగా ఉంటాం? మీరే చెప్పండి. అదే ఆయన చెప్తున్న, శ్రమలో భాగస్థులు కండి. ఇర్మియా యొక్క దీర్ఘదర్శనాలు చదివి ఉన్నాం, ఆయన జీవితాన్ని చదివి ఉన్నారు మీరు. ఆ మనుషుడి యొక్క శ్రమలు, ఆయన ప్రవచనాన్ని ఎవ్వరూ అంగీకరించలేదు. వీడు అన్య దేశం యొక్క చేతి పనివాడని చెప్పబడ్డాడు. ఇతర దేశస్తులు వచ్చి మన దేశాన్ని పట్టుకోబోతున్నారు అని చెప్పి తప్పైన సమాచారాన్ని వ్యాపింపజేస్తారని చెప్పి ఆయన్ని బాధపెట్టి కట్టి, ఆయన మాత్రం సరేనని నేను దీర్ఘదర్శనం చెప్పలేదని నిశ్శబ్దంగా ఉంటే ఆయనకి సమస్యలే ఉండవు. ఆయన వెళ్ళి గోతులో పడివేసి కొట్టి, ఆయన దీర్ఘదర్శనాన్ని అవమానపరిచి కత్తులతో కోసి అగ్నిలో పడివేసి, రాజు వచ్చి ఆయన హత్య చేయడానికి ప్రయత్నం చేసి దండన ఇచ్చి మాట్లాడకూడదని చెప్పినా కూడా ఆ వ్యక్తి నిలబడి మాట్లాడాడే. ఆయన దేన్ని ఎదురు చూసి మాట్లాడాడండి. ఇందువల్ల ఎవరు ఆయనకి ఆ అన్య దేశస్థుడు చేతి కూలిస్తున్నాడా? లేదే. ఈయన మాట్లాడేదే ఆ వారికి తెలియనే తెలీదు. అప్పుడు అన్య దేశస్తులు దేశంలోకి రాబోతున్నారు, దేశం మీద ఆపద రాబోతుందని చెప్తున్నారు. ఇది ఎవరి గురించి చేస్తున్నారు? ఆయన దేవుడు తన కార్యాన్ని బయలుపరచాలని అనుకుంటున్నారు, అందుకే చేస్తున్నానని చెప్తున్నారు. పౌలు తనకి లాభమని ఎంచుకున్నవని వదిలే కదా పరిచర్యకు వచ్చారు. పౌలు ఒకవేళ సాక్ష్యం చెప్పగలరా? నేను ఒక కాలంలో 10 కోట్ల రూపాయలు నా చేతిలో ఉండేవి, వీటన్నిటిని విడిచిపెట్టి వచ్చాను, ఇప్పుడు చూడండి 100 కోట్లు ఉన్నాయి. ఈ దినాల్లో మనం చెప్పే సాక్ష్యం అలా ఉంది, కానీ పౌలు యొక్క సాక్ష్యం వేరేగా ఉంది. అప్పుడు శ్రమలను మనం ఎన్నుకుంటున్నాం. క్రీస్తు ఏ విధంగా శ్రమలు ఎన్నుకున్నారో అది ఆయనకి అవసరమే లేదు, కానీ మన నిమిత్తం చేశారు. మీరు ఆయన నిమిత్తం చేయాలని ఆయన కోరుకుంటున్నారు. అదే అక్కడ చెప్తున్నారు. క్రీస్తు మన నిమిత్తం శరీరానుసారంగా శ్రమలు పడడం బట్టి మీరు కూడా అటువంటి ఆలోచనను, మీరు ఆయన నిమిత్తం శ్రమ పడే ఆలోచనను ఆయుధంగా ధరించుకొనుడి. శ్రమలు పడాలనే ఆలోచనని ధరించుకొనుడి. శ్రమలు పడే సమయంలో శ్రమలు పడవచ్చు, దానికని ఉట్టిది వెళ్ళి తలపడడం కాదు, నరుకుతారా నన్ను నరకని చెప్పడం కాదు. శ్రమ పడాలి దేవుడి గురించి. దేవుడు నా గురించి శ్రమ పడ్డారు, నేను ఆయన నిమిత్తం శ్రమ పడాలని ఆలోచన ధరించుకొనుడి. శ్రమ పడాల్సిన పరిస్థితి వచ్చేటప్పుడు దాన్ని ధైర్యంగా ఎదుర్కొనండి, అంగీకరించండి అని చెప్తున్నా. దీన్ని ఆయుధంగా మీరు ధరించుకొనుడి. ఎందుకంటే శరీరంలో శ్రమలు పొందినవాడు ఇక శరీరంలో ఉన్నంత కాలం మనుషుల యొక్క ఇచ్చలకు జీవించకుండా దేవుని యొక్క చిత్తానుసారంగా జీవించడానికి పాపములు విడిచి పెడతాడు. కొంతమంది మీరు చెప్తూ ఉంటారు కదా, నేను పాపంలో నుండి అసలు బయటికే రాలేకపోతున్నానని, నేను ప్రార్థన చేస్తున్నాను, పాపాన్ని ఒప్పుకుంటున్నాను. ఎవరైనా ప్రసంగం చేసేటప్పుడు ఇక మీద ఈ పాపాన్ని చేయకూడదు అని మనసులో ఒక నిశ్చయమైన తీర్మానం తీసుకుంటున్నాను, మళ్ళీ పడిపోతున్నా, ఒక పాపంలో మళ్ళీ మళ్ళీ పడుతూనే ఉన్నా, ఈ పాపాన్ని ఎప్పుడు ఆలోచిస్తున్నాను, ఆ పాపాన్ని ఎప్పుడు చేస్తూ ఉన్నా అని ఒకవేళ మనం అలా అనుకుంటున్నామా? వాక్యం మనకు ఒక మంచి ఉపాయాన్ని చెప్తూ ఉంది. పాపాన్ని నుండి దూరంగా ఉంటాడు. మనుషుల యొక్క పాపానికి లోబడకుండా ఎవరు? క్రీస్తు యొక్క శ్రమలు అంగీకరించినవాడు అని వాక్యం చెప్తుంది. తర్వాత కార్యం చూడండి, విగ్రహారాధన చేసేవారుగా కాకుడి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 7వ వాక్యం. దేవుని కోపం కలిగించే కార్యాల్లో చాలా ముఖ్యమైన కార్యం విగ్రహారాధన. చేతో చెక్కిన శిలలు, చేతో నిర్మించిన రాళ్ళు, చేత్తో రూపొందించిన స్వరూపములు, వీటిని ఆరాధించడం విగ్రహారాధన అని చెప్తూ ఉంది. ఇది మాత్రమే కాదు, ఆ విగ్రహారాధన మాత్రమే చెప్పట్లేదు, దాన్ని దాటి ఇంకా అనేక కార్యాలు చెప్పబడుతున్నాయి. 1 కొరింథీయులు 10వ అధ్యాయం 7వ వాక్యంలో జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి అని రాయబడినట్లు, ఆ వాడు కూర్చున్నాడంటే చూడండి చక్కగా రాయబడింది. జనులను తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి. కూర్చుంటే తింటాడు, లేస్తే ఆడుతాడు. అదే కదా రాయబడింది. జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి. కూర్చుంటే భోజనం, త్రాగడం, లేస్తే ఆటలాడడం మాత్రమే. ఇది తప్పించి వేరే ఉద్దేశమే వాడికి లేదు. వీరు ఈ విధంగా ఆరంభించి వీరు విగ్రహ ఆరాధకులైనట్టు రీతిలో మీరు ఆ విధంగా ఆగకుండుడి. వాడు విగ్రహారాధనకారుడిగా మారడానికి కారణం తెలుసా? వాడు తినడానికే కూర్చుంటాడు.
లేస్తే ఆటలాడతాడు. ఇది తప్పించి వేరే ఆలోచనే వాడికి లేదు. దేవుడు, యేసు దేని గురించి వాడికి కలత లేదు. ఒకటి ఆటపాటలు, లేకపోతే తినడం, త్రాగడం. ఇదే ఆడంబర మత్తు. వీరు దినములు గడుస్తున్న కొలది విగ్రహారాధికుల వలె మారిపోతారు. ఆ విధంగా మీరు మారకండి. వాక్యం చెప్పే విగ్రహారాధన నేరుగా అర్థం వచ్చేది ఒకటి ఉంది, విగ్రహాన్ని ఆరాధించడం. రెండవది ఆత్మ సంబంధమైన అర్థం కలదు. దేవుని యొక్క బిడ్డలు ఈ ఆత్మ సంబంధమైన అర్థం కల విగ్రహంలోనే వెళ్ళి పడుతుంటారు. అదేంటి ఆత్మ సంబంధమైన విగ్రహం? ఆత్మ సంబంధమైన విగ్రహారాధన అంటే ఏంటి? ఒకటి, వస్తువుల మీద ఆశ. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వాక్యము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వాక్యం వస్తువుల మీద ఆశని విగ్రహ ఆరాధన అని చెప్తూ ఉంది. వస్తువుల మీద ఉన్న ఆశ అదేం చెప్తుంది? కొలస్సీలు 3:5లో ఏం చెప్తుందో చూడండి. కావున జారత్వం, అపవిత్రత, కాముతరత్వం, దురాశను, విగ్రహ ఆరాధన ధనేపేక్ష. విగ్రహ ఆరాధననే ధనాపేక్ష. ఇటువంటి వాటిని భూమి మీద కలుగజేస్తున్న మీ అవయములను చంపివేయుడి. ఈ వస్తువుల మీద ఆశ కలుగుతుంది. చూస్తే అలా ఇచ్చలో ఉండేవారు ఉన్నారు. ఈరోజు బయట విషయాలు చాలా చూస్తే, ఒకవేళ మీరు విలేజ్లో ఉంటే మీకు తెలుసో తెలియదు, కానీ పెద్ద పెద్ద పట్టణాల్లో చూస్తే షాపింగ్ మాల్స్ ఉంటాయి. అందులో చూస్తే భోజనం చేయొచ్చు, వస్తువులు కొనవచ్చు, ఎలక్ట్రానిక్ ఒకవైపు, వస్త్రాలు ఒకవైపు. చూస్తే పెద్ద ఎగ్జిబిషన్ ఉంటుంది. లోపలే థియేటర్ కూడా ఉంటుంది. అక్కడ ఆటలాడడానికి గేమ్స్ వసతులు ఉంటాయి. వీటన్నిటి కలిపి ఉన్న పేరు షాపింగ్ మాల్. అందులో చూస్తే చాలా ఎక్కువ మంది ప్రజలు ఉంటారు, కానీ షాపులో ఎవరు కొనరు. వాడికి ఉన్న పని ఏంటంటే ఈ వస్తువులు అలా చూసుకుంటూ వెళ్తారు. ఇది బాగుంది, అది బాగుంది అని. దీనికి పేరు విండో షాపింగ్ అని పేరు పెట్టి ఉన్నారు. అలా చూస్తూ వెళ్ళడం, అలా చూస్తూ ఉంటాడు. కాస్త వచ్చి ఎలాగైనా డబ్బులు దాచిపెట్టుకొనేస్తారు. అప్పుడు వస్తువుల మీద ఆశ కలిగించే ఒక వస్తువుని చూసేటప్పుడు ఇది మనకు ఉపయోగపడుతుందా, ఇది అవసరమా అని చూడండి. కొంతమంది చూస్తే అనవసరమైన కుప్పంతా ఇంట్లో కొనిపెట్టి దాని యొక్క లేబుల్ని కూడా తీసి ఉండరు. దీనికి పేరు వస్తువుల మీద ఆశ. వాక్యం చెప్తూ ఉంది, ఈ వస్తువుల మీద ఆశే విగ్రహారాధన. దీన్ని కలుగు చేసే అవయములను మీరు డిసేబుల్ చేసి నాశనం చేసేయండి. దీని మూలంగా అవిధేయులైన దేవుని యొక్క పిల్లల మీద దేవుని యొక్క కోపాగ్ని వస్తుంది. చూసారా? ఎందువల్ల? విగ్రహారాధన అనే వస్తువు మీద ఆశల వల్ల, దురాశల వలన, మోహమును బట్టి, అపవిత్రతను బట్టి, జారత్వాన్ని బట్టి దేవుని పిల్లల మీద దేవుని కోపాగ్ని వస్తుంది. ఇలా రాయబడింది కొలస్సీలు 3:5లో. ఎఫెసీ 5:5లో ఏం చెప్తున్నారంటే, వ్యభిచారి అయినను, అపవిత్రుడైనను, విగ్రహారాధికుడై ఉన్న లోబి అయినను. అప్పుడు రెండు ఒకటి. విగ్రహ ఆరాధికుడై ఉన్న లోబి అయినను దేవుని యొక్క రాజ్యమైన క్రీస్తు రాజ్యమునకు హక్కుదారుడు కాడు. చూసారా? అప్పుడు ఇదొక విగ్రహ ఆరాధన. మేము శిలను చూసి నమస్కరించలేదు, చెట్టును చూసి నమస్కరించలేదు, రాళ్ళను చూసి నమస్కరించలేదు. కానీ వస్తువుల మీద మేము ఆశను పెట్టుకుని దాని వెనకతలు పరిగెడుతున్నాం. మీరు అనుకుంటున్నారు మేము విగ్రహారాధన చేయలేదని, కానీ ఇవన్నీ విగ్రహారాధన అని వాక్యం చెప్తూ ఉంది. ఇలా చేసేటప్పుడే దేవుడు విగ్రహారాధన రాసి పెట్టేస్తారు. ఇటువంటి వారి మీద, అవిధులైన దేవుని యొక్క పిల్లల మీద దేవుని కోపాగ్ని వస్తుందని తీర్పు చెప్పబడింది బైబిల్లోని. రెండో కార్యం చూడండి, మొరటుతనంగా ప్రవర్తించడం, అలానే ఒప్పుకోకపోవడం. మొరటుతనంగా ఉండడం అంటే మీకు తెలుసు. మొరటుతనంగా కార్యాలు చేయడం. బయట ఉన్న వాళ్ళ గురించి నేను చెప్పట్లేదు. బయట సమాజంలో, జాతుల్లో పెద్దవారు ఉంటారు, అక్కడ గొడవలు ఆడుతారు, తలబదలు కొట్టుకుంటారు, చట్టసభల్లో జరుగుతాయి, వ్యాపార స్థలాల్లో జరుగుతూ ఉంటాయి. కానీ సంఘముల్లో దేవుని యొక్క బిడ్డల మధ్యలో మొరటుతనంగా ప్రవర్తించే గుంపు ఉంటుంది. చర్చే మా కంట్రోల్లో ఉంది. సంఘములో ఏది జరిగించినా మమ్మల్ని అడిగే జరిగించాలి అనే ఒక గ్రూప్ ఉంటుంది. మీరే చూసి ఉంటారు ఇటువంటి వారిని. అన్ని సంఘాలు, పెంతెకోస్తు సంఘంలో కూడా ఇటువంటి వ్యక్తులు ఉన్నారు. వారు పెట్టిందే చట్టం. మేమే సంఘంలో ఉన్నత స్థితిలో ఉన్న మొరటుగా ప్రవర్తిస్తారు. ఎలక్షన్లు ఏదైనా తారుమారుగా జరిగి ఉంటే తలను బదలుగొట్టడానికి కూడా సంశించరు. సంఘాన్ని మూసివేస్తారు. సంఘాన్ని నడిపించలేం. నేను రక్షణ పొందుకున్న ఆరంభకాలంలో మా ప్రాంతంలో ఉన్న ఒక సంఘంలో 2 జాతుల వారు పోరాటం వచ్చి
చర్చ్ ఆరాధన జరిగేటప్పుడే గొడవలాడి తలలు బదలుగొట్టి, నేనప్పుడే రక్షణ పొందుకున్న కాలం. తలని బదలుగొట్టుకొని నేను సంఘానికి వెళ్ళాలని అనుకుంటున్నా, రక్షణ పొందుకున్నాం, ఒక చర్చికి వెళ్ళాలని నన్ను నడిపించిన వారు చెప్పారు. నేను వెంటనే నాకు తెలిసిన చర్చ్ కదా వెళ్దామని అనుకుంటే, సంఘాన్ని గొడవలాడి తలల బదులు కొట్టుకుని 2 పార్టీలు ఆరాధనలో కొట్టుకుని రక్తాన్ని చిందించి పోలీసులు వచ్చి చర్చిని లాక్ చేశారు. అనేక నెలలు రమారమి 3-4 నెలలు సీల్ పెట్టేశారు. అప్పుడు ఈ 2 గ్రూపులకు సంబంధించిన వారు ఏం చేశారంటే, వ్యక్తిగతంగా ఒక్కొక్క స్థలంలో ఆరాధనలు జరిపించడం మొదలుపెట్టారు. ఒకరికి ఒక స్కూల్ ఉండేది, ఈ జాతికి చెందిన వారు ఆ స్కూల్లో ఆరాధన. ఇంకొక వ్యక్తి వారికి స్థలమో ఏదో నాకు తెలీదు, జ్ఞాపకం లేదు, అక్కడ వీరు ఆరాధన చేసేవారు. ఇక్కడ చర్చిని మూసివేశారు. కొన్ని దినాల తర్వాత ఈ 2 గ్రూపుల్ని ఒకటిగా చెయ్యాలని చెప్పి వేరే మతానికి చెందిన పెద్ద వ్యక్తి ఒకరు, మంచి స్టేజ్ మీద మాట్లాడే వ్యక్తి, వేరే మతానికి చెందిన వ్యక్తి, ఆయన ఊరికి వచ్చి ఇలా క్రైస్తవ దేవాలయం మూసివేయబడిందని విని ఆయనే నేరుగా వచ్చి 2 పార్టీలను కూర్చోబెట్టి మాట్లాడి సమాధానపరిచి షేక్ హ్యాండ్స్ ఇప్పించి మొదట చర్చ ఆరంభించడం అంతా జరిగింది. ఆయన మొదటి సందేశాన్ని ఇచ్చి, ఆయన మతానికి సంబంధించినవని ధరించుకునే ఇచ్చి తర్వాత వెళ్ళిపోయారు. ఈ మొరటుతనంగా ప్రవర్తించడం చూడండి, అది విగ్రహారాధన పాపం. ఈ మొరటుతనం, గొడవలు, ద్వేషం కలిగించడం అంటే అన్నిటినీ వేరువేరు చేసేయడం. కుటుంబాన్ని వేరు చేసేస్తారు, ప్రజల్ని వేరు చేస్తుంటారు. జాతి అనే పేరున, అంతస్తు అనే పేరున, డబ్బులనే పేరు మీద ఒక వ్యక్తి మాట్లాడినట్టు కొంత సమయంలో వేర్పాటువాదం తీసుకుని వస్తాడు. ఇవన్నీ విగ్రహారాధన వాక్యం చెప్తుంది. మీకు మొరటుతనం చూపించడం చర్చ మీకు దొరికింది. అక్కడ లోపల గొడవడానికి, తల్లలు పగలగొట్టడానికి, రక్తం చిందించడానికి, చూడండి 4 నరికనని సంగమ దొరికింది మీకు. ఇటువంటి ఒక చర్చ పెట్టుకుని ఈ చర్చలో మీరేం చెప్పబోతున్నారు, ఇందులో ఆరాధన చేసి ఏం చేయబోతున్నారు? అప్పుడు దేవుడు చెప్తున్నాను, నేను అక్కడ ఉండను, అప్పుడు ఆరాధిస్తున్నామా అది విగ్రహ ఆరాధన. అదే ఇక్కడ చెప్తున్నా. 1 సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 22వ వాక్యంలో చెప్పడం చూడండి. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు బలులను అర్పించుట వలన ఆయన సంతోషించున్న బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటి అదే ముఖ్యం. పొట్టేలు క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. తిరుగుబాటు చేయుట సోద చెప్పుడైన పాపముతో సమానం. మూర్ఖతను అగ్గపరచుట మాయా విగ్రహము గృహదేవతలను పూజించుటతో సమానము, లేకపోతే సమానంగా ఉంది. ఇక్కడ ఏం చెప్తున్నారండి? ఈ తిరుగుబాటు చేయడం అనేది, గొడవలాడి మూర్ఖంగా ప్రవర్తించడం విగ్రహ ఆరాధన పాపంతో సమానంగా ఉంది అని అంటున్నారు. అప్పుడు ఇటువంటి విగ్రహ ఆరాధన మన కంటికి విగ్రహంగా కనిపించకపోయినా దేవుడు దాన్ని విగ్రహ ఆరాధనగానే చెప్తూ ఉన్నారు. వస్త్రం మీద ఆశ, మూర్ఖత్వం, తిరుగుబాటుతనం. దేవుని ఉంచాలని స్థలంలో వేరే ఏది పెట్టినా దానికి పేరు విగ్రహారాధనే అనేది అర్థం చేసుకోండి. అందులో తర్వాత చెప్పే కార్యం 1 కొరింథీయులు 10:7లో జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి అని రాయబడి ఉంది. ఇది వ్యర్థమైన ఆటపాటలను సూచిస్తూ ఉంది. ఈ దినాల్లో ఈ ఆటపాటలతోనే లోకం పూర్తిగా నింపబడింది. మీరు బాగా చూడండి, మ్యాక్సిమం ఏముందంటే ఎంటర్టైన్మెంట్, ఆటపాటలు. ఒకటి స్పోర్ట్స్, లేకపోతే సినిమా, లేకపోతే నటనలు, స్టేజెస్, పబ్. ఈ దినాల్లో యవ్వనస్తుల జీవితంలో చాలా ఇటువంటి ఆటపాటలే వారి జీవితంలో ఉన్నాయి. వీరు యవ్వన తరము దేవునిలోకి, క్రిస్టియానిటీలోకి వచ్చేటప్పుడు ఆరాధనని, క్రమ పద్ధతిని అంతటినీ ఎంటర్టైన్మెంట్గా మార్చేస్తున్నారు. నూతన తరము వాళ్ళని ఖండించలేము, అడగలేము. ఎందుకంటే బయట ఏముందో అదే విధంగా మాకు కావాలి, మేము దీని గురించి బయటకు వెళ్ళగలం. అప్పుడు ఈ స్థలాన్ని మార్చి ఇంకా కొన్ని దినాల తర్వాత దీన్ని బార్గా పబ్గా మారిస్తే అది ఆశ్చర్యపడే విషయమే కాదు. లోపలే తాగొచ్చు, జాగ్రత్తం చేయొచ్చు, ఆడొచ్చు అని చెప్తే ఆరాధన చాలా మంది వస్తారు అని చెప్పడంలో కూడా ఆశ్చర్యం లేదు. ఈ ఆటపాటల సంస్కృతి లోకం అంతటిలో వ్యాపించడం వల్ల అది అలా సంఘంలోనూ పరిచర్యల్లోనూ లోపల ప్రవేశించడం చూస్తున్నాం. ఓ కాలంలో నేనే చూస్తున్నాను, స్టేజ్ మీద ప్రసంగం చేసే సమయంలో స్త్రీలు స్టేజ్ ఎక్కే ఆ పరిస్థితులు వచ్చేటప్పుడు, కోయిర్లో పాడే అటువంటి పరిస్థితి ఉండేటప్పుడు
అందులో వారు భక్తి వినయముతో వారి యొక్క వస్త్రముల అలంకారం, వారి యొక్క కార్యములన్నీ అంత గౌరవంగా క్రమంగా ఉంటాయి. కొయిర్ ఉంటుంది, కానీ అందులో చూస్తే వారు దేవుడి యొక్క పిల్లలు. చూస్తేనే అర్థమవుతుంది. సారాల్ నవరోజి అనే అమ్మగారు ఉండేవారు. వారి కూటములు నేనే చూశాను రక్షణ పొందుకున్న దినాల్లో. మదురైలో జరిగిన ఒక కూటం. ఆ స్టేజ్ అంతా స్త్రీలే. తబలా వాయించేవారు మొదలుకొని, వీణ వాయించేవారు మొదలుకొని, సంగీత వాయిద్యాలు వాయించేవారు అందరూ. ఈ అమ్మగారు వచ్చి ప్రసంగం చేయడం మొత్తం ఆడవాళ్ళే. అందరూ తెల్లని వస్త్రాలు ధరించి అక్కడి నుంచి చూస్తే దూతలా కనిపిస్తారు, మాట్లాడుతూ ఉంటారు. అలా చూసి అలవాటు పడిన స్టేజ్ ఒక కాలం వచ్చినప్పుడు ఆడంబరములతో నింపబడిందిగా మారడం మొదలుపెట్టింది. అనేకమైన లైట్లు ఇవన్నీ పెట్టడం జరిగాయి. తర్వాత ఈ యొక్క ఆటపాటల సంస్కృతి లోపల రావడం మొదలుపెట్టింది. పాటల్లో చూస్తే గెంతులు వేయడం, నటించడం, పరిగెత్తడం ఇవన్నీ వచ్చాయి. ఒక కాలంలో ప్రసంగం చేసేవారు. నేను చూశాను, నేనే సాక్షి. నేను 2 కాలం నా కనులతో చూసిన వాడను. అంతకు ముందంతా వీరు మాట్లాడేటప్పుడు స్టేజ్ మీద మాట్లాడడానికి ఒక క్రమం ఉంది. స్టేజ్ మీద మాట్లాడడానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి. స్టేజ్ మీద మాట్లాడడానికి మీరే చూడండి. స్టేజ్ ప్రసంగాల గురించి లోకంలో చాలా పుస్తకాలు రాసి ఉన్నారు. రాపి సేతుపిల్లి అనేవారు స్టేజ్ ప్రసంగం ఎలా చేయాలో రాసి ఉన్నారు. కవి అన్నా గారు స్టేజ్ మీద ఎలా మాట్లాడాలో ఒక పుస్తకం రాసి ఉన్నారు. వారు సాధారణంగా స్టేజ్ మీద మాట్లాడాలని దానికి ఒక క్రమాన్ని కలిగి ఉండేవారు. స్టేజ్ మీద మాట్లాడడానికి ఒక ఆహార్యం అనేది ఉండేది. అది లోకానుసారమైన మనుషులకి అటువంటి కార్యాలు ఉంటే, దేవుని యొక్క పిల్లలము స్టేజ్ మీద మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలి? ఆ స్టేజ్ మీద అందరి మధ్యలో మాట్లాడేటప్పుడు ఒక 10 మంది దేవుని తెలియని వ్యక్తులు వస్తుంటారు. నూతనంగా దేవుని నమ్మేవారు వస్తుంటారు. మీరు మాట్లాడే మాటలు, మీ శరీర ఆహార్యం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు మీరు చూస్తే స్టేజ్ మీద ఒక్కనొక్క కాలంలో చూస్తే వైర్తో ఉండేవి, ఏదో కట్టేసినట్టు ఉంటాయి. ఇప్పుడు చూస్తే చేతికి మైక్ ఇచ్చేస్తున్నారా? వైర్ లేని మైక్, వైర్లెస్ మైక్, కార్డ్లెస్ మైక్. స్టేజ్ మీద ఇక్కడ నుండి అక్కడ గెంతులు వేయడం. ఎప్పుడు మన మీద వచ్చి పడతాడో మనకు తెలియదు. ఇక్కడ నుండి అక్కడ గెంతులు వేయడం, వేరే పోస్టులో వచ్చి నిలబడ్డం, ఇలా నిలబడి భయపెట్టడం. ఈ ఆటపాటల సంస్కృతి కొంచెం కొంచెంగా స్టేజ్ మీద ఆరాధన పద్ధతులు మారుతూ రావడం చూస్తున్నాం. ఒక ముస్లిం స్నేహితుడు నాకు తెలిసిన వారు, మా ఊరు రామనాథపురంలో ముస్లింలు అధికంగా ఉంటారు. వారంతా అన్నదమ్ముల వలె ఉంటారు, చక్కగా ఉంటారు వాళ్ళు. ఒకసారి నేను సంఘాన్ని నడిపిస్తూ ఉన్న స్థలం, అది అద్దెకి తీసుకున్న స్థలం. దాని పక్కనే ఒక స్టోర్ ఒకటి ఉంది, ఒక చిన్న డిపార్ట్మెంట్, ఒక షాపింగ్ కాంప్లెక్స్ ఉంది. అందులో ఈ ముస్లింల యొక్క పుస్తకశాల ఉండేది. అప్పుడు అది నేను అప్పుడప్పుడు వెళ్ళేటప్పుడు ఆ స్నేహితులు నాతో మాట్లాడేవారు. మాట్లాడేటప్పుడు చెప్తారు, బ్రదర్, వారి మతానికి సంబంధించిన కార్యాలు చెప్తారు. అదే సమయం నేను చెప్పేది కూడా వారు వింటారు. ఒకసారి నేను అక్కడికి వెళ్ళినప్పుడు ఒక స్నేహితుడు, నేను చెప్పేది ఒక 25 సంవత్సరాల క్రితం, ఆ స్నేహితుడు నన్ను పిలిచాడు. షాపుకి రండి అన్నాడు. వెళ్ళాను. అప్పుడంతా ఈ ఫోన్లోని చిత్రాలు మనం చూడలేం. ఒక విసిడి ఒకటి వేసి ఆ విసిడి నాకు చూపించారు. అందులో చూస్తే ఇది ఏదో ఒక దేశంలో జరుగుతుంది, ఒక ఆరాధన. అందులో చిన్న చిన్న వస్త్రాలు ధరించి మగవాళ్ళు, ఆడవాళ్ళు లైట్లను వేసి నాట్యమాడుతున్నారు. అప్పుడు ఆయన అడుగుతున్నారు, ఇది క్రైస్తవ సంఘం యొక్క ఆరాధన, ఒక దేశంలోని ఈ ఆరాధన జరుగుతుంది, ఇది నిజంగా జరిగింది, ఇది ఆరాధన జరుగుతుంది, పాస్టర్ గారు ఇది ఏంటి అని అడిగారు. నేను ఆయనకి ఏం చెప్పగలను? ఇది ఎలా ఆరాధన అవుతుంది, ఇది ఎలా దేవుణ్ణి ఆరాధించే పద్ధతి అవుతుంది అని ఆ స్నేహితుడు నాతో అడిగారు. నేనేం చెప్పగలను? సమ్మాలించాలి కదా. అప్పుడు నేను వారికి చెప్పాను, కాలం మారుతుంది కదండి, దానికి అనుగుణంగా కొద్దిగా ఆరాధన, కానీ నేను దాన్ని సమ్మతించను. కానీ నేను చెప్పాలి కదా, వేరే నేనేం చేయగలను? కాలం మారుతుంది కదా, అందువల్ల కొంచెం నవీన పరిచారని చెప్పాను. అప్పుడు ఆయన నా దగ్గర ఒక ప్రశ్న అడిగారు. ఇది 25 సంవత్సరాల క్రితం జరిగింది. అది ఇంకా నా మనసులోనే ఉంది. మీ ఆరాధన పద్ధతిని కాలానికి అనుగుణంగా మార్చడానికి మీకు అధికారం ఇచ్చింది ఎవరు? దేవుడు ఎవరైనా ఒక దూతను పంపించి మార్చవచ్చని చెప్పారా? మీకు ఎవరు అధికారం ఇచ్చారు అని అడిగారు. నేను జవాబు చెప్పలేకపోయా. అప్పుడు ఆయన చెప్పింది, మాకు ఆరాధన చేయడానికి ఈ విధంగా నేర్పించారు. మేము ఒక మసీదుకు వెళ్ళి చేతులంతా కడుక్కుని కూర్చుని నుదురు నేలకి తగిలేటట్టు ఆరాధించాలి అని మేము పెట్టిన యొక్క మార్గమును ఇప్పటి వరకు మార్చలేదు. వాడు గొప్పవాడైనా పేదవాడైనా ఏ దేశం చెందిన వాడైనా
ఒకే విధమైన ఆరాధన పద్ధతి. ఇది 20వ శతాబ్దం, 21వ శతాబ్దం అని చెప్పి ఇందులో మేమేదేం చేంజ్ చేయలేదే. దేవుణ్ణి ఎలా ఆరాధించాలి అనేది ఒక దూత మూలంగా మాకు నేర్పించి ఉన్నారు. మేము అది ఇప్పటి వరకు ఫాలో చేస్తున్నాం. మేము యేసుక్రీస్తుని ఒక నబీగాను, ఆయన దేవుని యొక్క ఒక కుమారునిగా, ఆయన ఒక ఉన్నతమైన వ్యక్తిగా మేము అంగీకరిస్తున్నాం. ఆయన మీకు చెప్పినారు కదా, దాన్ని మీరెలా మార్చగలరు? మీ సంఘం పెద్దలందరూ కూడుకుని మార్చేస్తారా అని అడిగారు. ఆ సమయంలో నేనేం చెప్పలేకపోయాను. మీరే చెప్పండి, ఇది మార్చడానికి మీకు అధికారం ఇచ్చింది ఎవరు? కాలం మారేటప్పుడు అది మార్చుకోవచ్చు అని చెప్పింది ఎవరు? కాలం మారేటప్పుడు మీ వస్త్రాలు మారవచ్చు, మీరు ఇల్లు కట్టే స్టైల్ మారవచ్చు, తినే ఆహారం మారవచ్చు, కానీ ఆరాధన అనేది దేవునికి సంబంధించింది కదా. దాన్ని మార్చాలంటే ఆయనే కదా మార్చాలి. మార్చడం నువ్వెవరని అడిగారు. నేను జవాబు చెప్పలేకపోయాను, మీరే జవాబు చెప్పాలి. ఇప్పుడు వాక్యం చెప్తుందంటే ఇటువంటి ఆటపాటలు ఈ దినాల్లో నాశనం చేసే హేమైన కార్యాలు పరిశుద్ధ స్థలంలో నిలబడి ఉండడం చూస్తున్నాం. ఇది దేవునికి అసహ్యమైనదని వాక్యం చెప్తుంది. ఇవన్నీ దేవుడు ద్వేషించే న్యాయ తీర్పుకు, దేవుడి యొక్క కోపాగ్ని దండనకు హేతువైన పాపములు. తర్వాత హబక్కూకు చెప్తున్నారు 2వ అధ్యాయం 18వ వాక్యంలో, అబద్ధపు బోధనలు వాటిని వినటం రెండు దేవునికి అసహ్యమైనవి. చెక్కడపు పనివాడు విగ్రహం చెక్కుట వలన, పనివాడు మూగబొమ్మను చేసి తాను రూపొందించిన దాన్ని నమ్మికించుట వలన, అలానే అబద్ధములు బోధించుట, వీటన్నిటి వలన ప్రయోజనం ఏమిటి? అబద్ధ బోధన ఉంది చూడండి, దానికి పేరు విగ్రహారాధనట. నిజమైన బోధనకు మార్పుగా వేరొకటి తీసుకుని వచ్చి ఇది ఉపదేశం అంటున్నారు కదా, దానికి పేరు విగ్రహారాధనట. అదే చెప్తూ ఉన్నారు. చెక్కడపు పనివాడు చేసిన విగ్రహమును, పనివాడు మూగు బొమ్మను చేసి తాను రూపొంచిన దాని యందు నమ్మికించు వలన ప్రయోజనమేమి? అబద్ధములు బోధించు పోత విగ్రహముల యందు నమ్మికించుట వలన ప్రయోజనమేమి? అప్పుడు నిజమైన దేవుడు ఆ స్థలంలో వేరే ఒక దాన్ని దేవుడిని చూపిస్తే అది ఎలా విగ్రహమో, అలాగే నిజమైన ఉపదేశం, బోధన వేరే ఒకటి తీసుకుని వచ్చి ఇదే బోధనను చూపిస్తే అది విగ్రహారాధన అని వాక్యం చెప్తుంది. తర్వాత ఇంకా చాలా కార్యాలు ఉన్నాయి. జారత్వం నుండి దూరంగా పారిపోవడం, దేవుని శోధించకుండా ఉండటం, ఇవన్నీ దేవుని శోధించటం, జారత్వంలో వెళ్ళి పడటం, ఇటువంటి కార్యాలన్నీ దేవుని యొక్క కోపమును మన మీద కలుగ చేయడానికి హేతువైన కార్యాలు, దేవుడి యొక్క కోపాగ్నికి తలుపులు తెరిచి ఉంచే కార్యములు. మిగతావన్నీ నేను చెప్పాను కదా, మీరే ధ్యానించండి. దేవుని యొక్క రాకడకు ముందుగా కోపాగ్ని దినం భూమి మీదకి దిగి వస్తుంది. కోపాగ్ని దినం భూమి మీదకి రావడానికి ముందుగా దేవుడి యొక్క న్యాయ తీర్పు దేవుని యొక్క ఇంటిలో ఆరంభమవుతుంది. అది దానికి ముందున్న కాలంలో వస్తుందని వాక్యం చెప్తుంది. వచ్చే కోపం నుండి తప్పించుకోవడానికి మార్గం చూపించే వాక్యమును, మార్గం చూపించే పరిశుద్ధాత్మను మీరు స్పష్టంగా నమ్మి ఆయన మాటలకు చెవియొగ్గి వింటే దేవుని యొక్క కోపాగ్ని నుండి తొలగిపోయి దేవుని యొక్క కృపకు లోబడి ఉంటాం. కన్నులు మూసుకుని ఒక చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ కనికరం గల మా ప్రియ పరలోకపు తండ్రి, మేం మాట్లాడిన ధ్యానించిన ఈ మంచి మాటలకై స్తోత్రం. దేవా, మీ కోపాన్ని ప్రేరేపించే కార్యాలు, దేవా, దేవుని యొక్క పిల్లల మీద మీ కోపం రావడానికి గల కారణాలు ఒక్కొక్కటి పరిశీలించడానికి మీరు సాయం చేశారు. మేము ఇంకా పరిశీలించకుండా ఇంకా ఉంచిన కార్యాలు మీ బిడ్డలు కూర్చుని పరిశీలించేటప్పుడు ఇంకా అనేకమైన సత్యముల వారికి బయలుపరిచి చూపించండి. తండ్రి, మీ యొక్క బిడ్డల అవసరతలన్నింటినీ మీరు సంధించండి. దేవా, వారు ఏదో లోకం యొక్క కోపాగ్ని నుండి తప్పించబడి సంఘములోనికి వచ్చి ఇక్కడ తప్పిదములు చేసి కోపాగ్నిలో చిక్కుకొనకుండానట్లు వారి యొక్క కాళ్ళను కాపాడండి. ఊరులో నుండి తప్పించి వారిని కాపాడండి. ఈ సందేశాన్ని విన్న ఒక్కొక్కరి మీద దేవుడి యొక్క కృప నిలిచి ఉండాలి. గ్రహించే హృదయం వారికి ఇవ్వబడనుగాక. అన్నిటినీ పరిశోధించి చూసి శ్రేష్టమైనది పట్టుకోవడానికి సాయం చేయండి. ఒక్కొక్క కుటుంబాన్ని పేరు పేరున ఆశీర్వదించండి. దేవుని యొక్క మహిమకు, దేవుని యొక్క సన్నిధానమునకు, దేవుని యొక్క నడిపింపుకు ఈ మాటలు విన్న ఒక్కొక్కరిని సమర్పిస్తూ ఉన్నాం. యేసు నామమున మా ప్రార్థన అంగీకరించండి మా తండ్రి. ఆమెన్. 2 వారము
మనం దేవునికి కోపాన్ని కలిగించే దేవుని బిడ్డల యొక్క క్రియల గురించి మనం ధ్యానించాం. వచ్చే వారం మనం సంధించేటప్పుడు వేరొక నూతన సందేశంతో నేను మిమ్మల్ని సంధిస్తాను. అప్పటి వరకు దేవుడు మిమ్మల్ని కాచి కాపాడును గాక. ఆమేన్.